రైట్, వెల్కమ్ బ్యాక్. హిందుత్వకి ఆర్ఎస్ఎస్ రూపొందించబోతున్న ఒక మార్గదర్శి పైన మనం చర్చను చూస్తున్నాం. అసలు ఈ ఆలోచనకి పూర్వరంగంలో ఇటీవల కాలంలో వచ్చిన భావజాలం కానీ లేకపోతే కొందరు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి చాలా బలమైన పునాదులుగా కనబడుతున్నాయి. ఒకసారి ఆ వ్యాఖ్యలను ఒకసారి చూస్తే, ఇటీవల బీహార్లోని బుద్ధగయలో హిందూ బౌద్ధ మత సమ్మేళనంలో సెప్టెంబర్ 2015 ఈ నెలలోనే ప్రధానమంత్రి మోడీ మాట్లాడిన ఒక స్టేట్మెంట్ చూసినట్లయితే, ఘర్షణలకు చాలా వరకు మత అసహనమే ప్రధాన కారణం. అతివాద శక్తులు తమ సిద్ధాంతాలను ఇతరులపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించినప్పుడే అది సంఘర్షణకు దారితీస్తోంది అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే 2014 విశ్వ హిందూ పరిషత్ స్వర్ణోత్సవాల్లో మోహన్ భగవత్ మాట్లాడుతూ, భారతీయులందరినీ హిందువులుగా ఎందుకు పరిగణించకూడదు, భారత్ హిందూ దేశం, హిందుత్వం అనేది దాని గుర్తింపు అని చాలా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడిన సందర్భం. ఇంతకుముందు రవి గారు మాట్లాడినట్టుగా ఇది భారతీయ సమాజం కోసమా హిందూ సమాజం కోసం అంటే సమాధానం ఇక్కడ దొరుకుతుంది ఆర్ఎస్ఎస్ వైపు నుంచి. అలాగే బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ ఫిబ్రవరి 2015లో చేసిన ఒక కామెంట్, మత మార్పిడులపై నిషేధం విధించినంత వరకు ఘర్ వాపసీ కొనసాగుతుంది, మత మార్పిడులు దేశంలో మత సామరస్యానికి భంగం కలిగిస్తున్నాయి అనేది వారి మాట. ఇక విశ్వ హిందూ పరిషత్తులో అగ్రనేతగా ఉన్న అశోక్ సింఘాల్ 2014 డిసెంబర్లో చేసిన ఒక కామెంట్, 800 ఏళ్ల తర్వాత భారత్లో హిందువులుగా చెప్పుకునేవారు అధికారంలోకి వచ్చారు. ఇది చాలా కీలకమైన కామెంట్. 800 ఏళ్ల తర్వాత భారత్లో హిందువులుగా చెప్పుకునేవారు అధికారంలోకి వచ్చారు. 12వ శతాబ్దంలో పృథ్వీరాజ్ చౌహాన్ అధికారం కోల్పోయాక మళ్ళీ ఇప్పుడు ఓ హిందువు అధికారం చేపట్టారు. అంటే ఇప్పటివరకు పరిపాలించిన వారందరూ హిందువులు కాదు అనే సెన్స్లో అశోక్ సింఘాల్ స్టేట్మెంట్ మనం చూడొచ్చు. అలాగే ఇటీవల కాలంలో విశ్వ హిందూ పరిషత్ నాయకురాలు స్వాతి ప్రాచి చేసిన కామెంట్స్, స్వాతంత్రానికి ముందు బలవంతంగా మతం మార్చబడిన 15 కోట్ల మంది హిందువులు తిరిగి హిందువులుగా మారే వరకు ఘర్ వాపసీ కొనసాగుతుంది. చాలా కీలకమైన స్టేట్మెంట్. ఇక ముస్లింలు ఒక్కొక్కరు 35 నుంచి 45 మంది పిల్లల్ని కంటూ హిందుస్థాన్ని దారుల్ ఇస్లాంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. హిందువులు కూడా కుటుంబ నియంత్రణను విడిచిపెట్టి ఒక్కొక్కరు 4 పిల్లలకు జన్మనివ్వాలని అదే సాధ్వి ప్రాచి కూడా ఇంకొక కామెంట్ చేశారు. ఇంకొక మాట, ధర్మజాగరణ సమితి నాయకుడు రాజేశ్వర్ సింగ్ మాట్లాడుతూ, 2021 కల్లా క్రైస్తవులు ముస్లింలు లేని హిందువులు మాత్రమే ఉండే భారతదేశాన్ని తయారు చేస్తామని ధర్మజాగరణ సమితి మాట్లాడిన మాట. ఇక సుబ్రహ్మణ్య స్వామి మార్చి 2015లో మాట్లాడిన మాట, దేవుడు దేవాలయంలో మాత్రమే ఉంటాడు, మసీదుల్లో చర్చిల్లో ఉండడు, అవి కేవలం ప్రార్థనలకు ఉద్దేశించిన భవనాలు మాత్రమే, వాటిని కూల్చినా అభ్యంతరం లేదు. ఈ కామెంట్స్ దేన్ని ఉద్దేశించి, ఈ కామెంట్స్ ఎవరి కోసం, ఈ కామెంట్స్ ఏ సమాజ ఉద్ధరణ కోసం, ఈ కామెంట్స్ ఏ సమాజ నిర్మాణం కోసం అనేది ఒక్కసారి మనం చర్చలోకి వెళితే, ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు మీరేం చెప్తారు? సార్ నేను ఒక ముందు దయాకర్ అన్న చెప్పినటువంటి మీరు అడిగిన దానికి చెప్పండి. దయాకర్ గారికి మీరు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు అడిగిన దాన్ని మీరు ఇంతకు ముందు నేను చదివి వినిపించాను. ఈ కామెంట్స్ ఆమూలాగ్రం కింద నుంచి పైదాకా మీ నాయకులు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, ఎంపీలు చేసిన కామెంట్స్. ఈ కామెంట్స్ ఈ గ్రంథానికి పూర్వరంగం పునాది వేశాయని నేను అంటున్నా. ఇది అవునా కాదా చెప్పండి సార్. ఈ గ్రంథానికి అసలు గ్రంథం అనేటువంటి దాన్ని మీరు ఇప్పుడు అసలు దాన్ని ఆ గ్రంథంగా పట్టుకొచ్చేసినారు. నేనేమంటున్నా అంటే సార్, ఏం మాట్లాడతారు సార్? సార్ వినండి సార్, దయచేసి కావాలంటే వినండి. ఇక్కడ విహెచ్ ఈజ్ కంపెలింగ్ ఏ న్యూ హిందూ స్క్రిప్చర్ అంటే ఏమన్నదండి? అంటే ఏంటి దాన్ని నాకు తెలిసిన భాషలో నేను తెలుగులో గ్రంథం అనే అంటాను, నేను సాహిత్యం అంటాను, శాస్త్రం అంటాను. అదే నేను అనేదంటే ఇంతకుముందు కూడా చెప్పాను సార్, నేను భగవద్గీతకు భాషను చెప్పినట్టుగా ఈరోజు అన్ని ధార్మికమైనటువంటి పుస్తకాలన్నిటికి కూడా ఈరోజు సమాజానికి అర్థం చేయించడం కోసం ఒక నూతనమైనటువంటి పుస్తకం వస్తే తప్పేందని అడుగుతున్నాను. టు అండర్స్టాండ్ ది పీపుల్, టు అండర్స్టాండ్ ది మన సనాతన ధర్మాన్ని ఈ సమాజానికి అర్థం చేయించడం కోసం ఈరోజు ఇంగ్లీష్ లో పదాలు అర్థం చేసుకునేటువంటి ఈ సమాజంలో ఈ సమాజానికి అర్థం చేయించుకోవడం కోసం, సమాజానికి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, ఒక భాష కాదు, ఒక భాష సమస్య తప్పిందని ఒక మాట ఫస్ట్ పాయింట్. రెండో విషయం చెప్తున్నాను సార్, భారత రాజ్యాంగం విలువల ఆధారంగా ప్రభుత్వం సాగుతుంది కూడా. దాంట్లో మళ్ళీ మీరు డిఫరెన్షియేట్ చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. ఇంకొక విషయం ఏంటంటే మీరు అన్నారు ఆర్టికల్ 370 కానీ ఉమ్మడి పౌరసత్వం విషయంలో కానీ మా రామ జన్మభూమి విషయంలో కూడా బీజేపీ మేనిఫెస్టోలో 2014 మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు. వాటిని ఉల్లేఖించలేదనేటువంటిది కరెక్ట్ కాదు. వాటి ఆధారంగా మా మూల సిద్ధాంతాలు అవి. వాటిని వదులుకున్న తర్వాత మేము మా ఆత్మలైనటువంటి సిద్ధాంతం అవుతుంది. ఒక మాట, మీరు సనాతన ధర్మాన్ని మనం అందరికి పరిచయం చేయడం కోసం ఒక ప్రయత్నం చేస్తే తప్పేంటి అన్నారు. నేను ఒప్పుకుంటా దానికి. అయితే
మీరు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. మీరు కరుడు కట్టిన హిందుత్వవాది, తప్పులేదండి. నేను ఖచ్చితంగా మిమ్మల్ని నేను ఆ విషయంలో ఐ యాక్సెప్ట్ యూ. అయితే ఒక క్రిస్టియన్ ఫాదర్ ఉన్నాడంటే ఆయన ఇల్లు తిరిగి చిన్నదో పెద్దదో ఒక బైబిల్ ఇచ్చి వస్తూ ఉంటాడు, ఎస్సీ కాలనీలోనో ఎస్టీ కాలనీలోనో. మీరు ఎన్ని కాలనీలో ఎన్ని ఇళ్లలో భగవద్గీతలు పంచిపెట్టారు ఒకసారి చెప్పండి. సనాతన సాంప్రదాయాన్ని ప్రచారం చేయడమే కదా మీ ధర్మం. మీ ధ్యేయం అదైనప్పుడు ఎంతమందికి మీరు మీ భగవద్గీతల్ని పంచిపెట్టి భగవద్గీత సారాన్ని మీరు ఎంతమందికి వివరించి చెప్పారు చెప్పండి. సార్ భారతీయ జనతా పార్టీ భగవద్గీతను సారాంశంగా తీసుకో సార్, భారత రాజ్యాంగం మిస్టర్ ఆసిఫుద్దీన్ గారికి ఉన్నంత భగవద్గీత మీద పరిజ్ఞానం మీరు చాలా మంది హిందువుల్లో కూడా కల్పించలేకపోయారు. నేను అందుకో చెప్తాను, నేను ఒక రాజకీయ పార్టీ సార్. ఒక్క నిమిషం స్వామి శ్రీనివాసానంద, ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు, నేను ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని అంశాలను ప్రజలకు చెప్పే బాధ్యత నాది. భగవద్గీత చెప్పాల్సిన బాధ్యత, ఏ మత గ్రంథం గురించి చెప్పాల్సిన బాధ్యత ఆ ధార్మిక సంస్థలది. నేను ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నప్పుడు నేను రాజకీయ పార్టీగా భారత రాజ్యాంగాన్ని, వాటిలో ఉన్నటువంటి మూల సూత్రాలని, ఆర్ఎస్ఎస్ స్ఫూర్తిని తీసుకుంటారు మీరు ప్రకాష్ రెడ్డి గారు. ఆర్ఎస్ఎస్ పూర్తి కాస్త ఆర్ఎస్ఎస్ పూర్తిని కనుక తీసుకుంటే రేపు మీరు ఆర్ఎస్ఎస్ పూర్తితో రాజ్యాంగాన్ని మళ్ళీ పునర్రచించాలని, దాంట్లో ఈ హైందవాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని వారి సూచన, వారి స్ఫూర్తి మీకు వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు ప్రకాష్ రెడ్డి గారు? సార్ అటువంటి ఊరి కావల వేసిన ఈ హైందవాన్నో మనుస్మృతినో, నన్ను గుట్టలల్లో వేసిన ఈ హైందవాన్ని మనుస్మృతినో, నన్ను మత మైనారిటీగా చేసి నన్ను రెండవ శ్రేణి పౌరునిగా చేసిన ఈ హైందవ సంస్కృతినో నేను ఎట్లా చూడాలి? రాజ్యాంగం నాకు ఏం ప్రొటెక్షన్ ఇస్తుంది ప్రకాష్ రెడ్డి గారు? రేపు సార్ దయాకర్ గారు, అంబేద్కర్ హేతువాదిగా ఉన్నప్పుడు, నాస్తికుడైన నెహ్రూ ఈ రాజ్యాంగాన్ని రాయబట్టో, లేకపోతే మీ ప్రమేయం లేకుండా రాజ్యాంగం రాయడం వల్ల హిందూ ప్రాంతంలో సెక్యులర్ భావజాలం ఉండడం వల్ల మీకు సమస్యనా? అంటే మేము హిందువులం కాదా? మీరు మాత్రమే బీజేపీ, ఆర్ఎస్ఎస్, దయాకర్ గారు మీకు ఒక విషయం, శ్యామాప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘం పార్టీ యొక్క ఫౌండర్, భారత రాజ్యాంగ రచన సంఘంలో సభ్యుడు. ఈ విషయాన్ని మీరు కాదంటారా? శ్యామాప్రసాద్ ముఖర్జీ భారత ముఖర్జీకి బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి ఏం సంబంధం? ప్రకాష్ రెడ్డి గారు వారు తీసుకున్నంత మాత్రాన వారిని ప్రామాణికంగా మిమ్మల్ని తీసుకోవాలని కాదు కదా నేను అంటున్నది. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు రాజ్యాంగ రచన కమిటీలో మెంబర్ కాదా? సభ్యుడు ఏమంటున్నా? ఆ రోజు 238 మంది మెంబర్స్ ఉంటే మేజర్ గా బ్రాహ్మిన్సే ఉన్నారు. ఆ రోజు రిజర్వేషన్ ఒప్పుకున్నారు. నేను సెక్యులర్ గా ఉన్న ఒక బ్రాహ్మణికల్ ఒక ఐడియాలజీ ఉన్న వాళ్ళే ఆ రోజు రాజ్యాంగాన్ని ఒప్పుకుంటే మీకు వచ్చిన సమస్య ఏంది? ఇప్పుడు దీన్ని తీసుకురావాల్సిన అవసరం మీకు ఇప్పుడు వస్తున్నది ఎందుకు? ఒకటి, నేను ఇంకా మౌలికమైన ఒక ప్రశ్న మీకు వేయాలని నేను తీసుకున్నా. ఆర్ఎస్ఎస్ ఈ రోజు తీసుకుంటున్న నిర్ణయం ఇప్పుడు ఈ కడజాతిని తీసివేసే విధంగా ఉంటదని ఒక ప్రమాణం మీరు ఇవ్వగలుగుతారండి? మీరు కడజాతిని మీరు ఎలా అంటారు? మీరే చేసిందండి. ఎందుకు మీరు కడజాతిని మిమ్మల్ని మీరు ఎలా ఎందుకు కాదు అంటున్నా? మీరు ఒకవేళ కనుక ఎవరో కొందరు అన్నారని ఒక వర్గ ప్రజల్ని మీరు కడజాత్యను మీరు ఇంకొక మీరు అలా అనడానికి లేదు దయాకర్ గారు. ఐఎమ్ సారీ. ఇక్కడ మీరు ప్రజలుగా చూడాలి. ఈ భారత జాతిని భారత జాతిగానే చూడండి. కడజాతిని ఒకరు, అస్పృశ్యులను ఒకరు, అంటరాని వారిని ఒకరు ఇట్లా మాట్లాడడానికి లేదు. ఇట్లా ఏంటో చెప్పమనండి. ప్రకాష్ రెడ్డి గారు ఒక నిమిషం ఉండండి. ప్రకాష్ రెడ్డి గారు 1600 అంటరాని కులాలు ఉన్నాయి. ఈ రోజు గిరిజన జాతులు అంటరాని అనే పదం రాజ్యాంగంలోంచి తొలగించబడినది. ఆ పదం మీరు వాడడానికి వీల్లేదు. ఆ పదం ఎవరైనా అంటరాని వారు అనే పదం అమ్మ ఒక్క నిమిషం సుభద్ర గారు, అంటరాని వారు అనే పదం వాడితే వారి మీద అట్రాసిటీస్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. ఆ పదం రాజ్యాంగం నుంచి తొలగించబడింది. దయచేసి గ్రహించండి. ఒక్క నిమిషం అండి. చెప్తాను. రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి భారతదేశ రాజ్యాంగం మీద పరిపూర్ణమైనటువంటి గౌరవం ఉన్నది. ఫస్ట్ పాయింట్. రెండోది, మనుస్మృతికి సంబంధించినటువంటి విషయంలో ఈ రోజున సమాజానికి అది హాని కలిగిస్తోంది అంటే మనుస్మృతిని మనం సవరించుకుంటాం, మనుస్మృతిని వ్యతిరేకిస్తాం, మనుస్మృతిని మనం ఒప్పుకోము. సమాజానికి నేను చెప్పేది వినండి దయాకర్జీ,
సమాజానికి లాభాన్ని కలిగించేటువంటిది ఏదైతే ఉన్నదో అది మనం తీసుకుంటామో, నష్టం కలిగించేది తీసేస్తాం. మూడో పాయింట్, అంటరానితనము, ఈ కుల వివక్ష అనేటువంటిది ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా ప్రోత్సహించదు, దాన్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు, దాన్ని ఎప్పుడు కూడా అంగీకరించదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ బాలాసాహెబ్ దేవరస్జీ అంటరానితనం పాపం కాకపోతే ఈ దేశంలో మరేది పాపం కాదు అని స్టేట్మెంట్ ఇచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ కుల వివక్ష, అంటరానితనం వంటి దురాచారాలన్నీ కూడా నిర్మూలన చేయడం కోసం సమాజం అంతా కూడా తయారు కావాలి అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది, ఈ రోజున జరుగుతున్నది. సుభద్రా సోదరి చెప్పారు పల్లెల్లో జరుగుతున్నాయని చెప్పి, వాస్తవమే. ఆ పల్లెల్లో అలాంటివి జరగకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ హృదయపూర్వకంగా ప్రయత్నం చేస్తోంది. మీరు ఆర్ఎస్ఎస్ యొక్క ప్రయత్నాన్ని చూడండి. ఇంకొక విషయం చెప్తున్నా, ఒక్క విషయం వినండి. అంబేద్కర్ గారు కూడా ఆర్ఎస్ఎస్ యొక్క శిబిరాలను చూశారు. కులరహితంగా అందరూ కలిసిమెలిసి ఉన్నటువంటి శిబిరాలను చూసి ఆయన ఆర్ఎస్ఎస్ యొక్క యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రశంసించినటువంటి ఉదాహరణ మీరు లేవనెత్తారు కాబట్టి. ఒక్క నిమిషం సార్, స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు ఒక్క నిమిషం దయచేసి కోఆపరేట్ చేయండి, ఎందుకంటే నేను అందరికి ఒకేసారి ఇవ్వలేను, ఇష్యూ బేస్డ్గా వెళ్దాం. మీరు లేవనెత్తారు కాబట్టి, నేను హిందూ మతంలో పుట్టడం నా ఇష్ట ప్రకారం జరిగింది కాదు, హిందూ మతంలో కొనసాగడం మాత్రం నాకు ఇష్టం లేదు. నేను ఎందుకు మతం మారాలనుకుంటున్నానో తెలియాలంటే అస్పృశ్యత అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మతం మారే ముందు 1935లో అంబేద్కర్ చెప్పిన మాట ఇది. ఆ రోజున ఆయన చేసిన ప్రయత్నానికి ఆయన సఫలీకృతులు కాలేకపోయినా మేము బాధపడుతున్నాం. ఈ రోజుకి కూడా మేము బాధపడుతున్నాం. తరతరాలుగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయానికి ఈ రోజున మేధావులైనటువంటి వాళ్ళు సామాజిక పరివర్తన కావాలని కోరుకునేటువంటి వ్యక్తులు బాధపడుతున్నాం. అంబేద్కర్కి జరిగింది కానీ మరొకరికి జరిగింది కానీ ఇక మీదట కూడా ఇది కొనసాగాలి అనేటువంటిది కాదు మా ఉద్దేశం. ఈ వివక్ష తొలగిపోవాలి, మానవులంతా ఒక్కటే, మనందరం రియలైజేషన్ అనుకోవచ్చా? తప్పనిసరిగా తప్పు ఏవైతే హిందూ సమాజంలో ఈ పరివర్తన రావాలి, హిందూ సమాజంలో ఈ పరివర్తన రావాలి, అంటరానితనటువంటి దురాచారాలు పోవాలి, మనమంతా ఒక్కటి అనేటువంటి భావన ఈ సమాజంలో నిర్మాణం కావాలి. స్వామి శ్రీనివాసానంద మాట్లాడండి. అయ్యా, ఇప్పుడు మీరు అంటున్నారు భగవద్గీతని వారి ఇంటింటికి వెళ్ళి పంచుతున్నారు, మీరు ఎందుకు పంచలేకపోతున్నారు? వారు అన్ని రకాలుగా వాళ్ళు సదుపాయాలు చేస్తున్నారు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఈరోజు విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయలు ఈరోజు హిందువులను మత మార్పిడి చేయడానికి పంపించడం లేదండి. ఏమంటారు? మళ్ళొకసారి చెప్పండి. స్వామి శ్రీనివాసానంద మళ్ళొకసారి చెప్పండి. వాళ్ళని హిందుత్వాన్ని నుంచి దూరం చేయడం లేదా? ఈరోజు వేలాది రూపాయలు, లక్షలాది, కోట్లాది రూపాయలు విదేశీ మిషనరీలు పంపిస్తున్నారు. ఇక్కడ మతం పేరుతో వాళ్ళు మతం ముసుగులో, సేవా ముసుగులో ఈరోజు ఎంతమంది మత మార్పిడి చేస్తున్నారండి? ఈ రోజు ఒక ఉమ్మడి శృతులు అంటున్నాం, ఈ రోజు ఒక మైనార్టీలకి 600 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఇచ్చి హజ్ యాత్రలు చేస్తున్నాయి. మరి మేమందరం కూడా దాన్ని స్వాగతిస్తున్నాం, ఆనందిస్తున్నాం. స్వామి శ్రీనివాసానంద మీరు ఆ పాయింట్ లేవనెత్తారు కాబట్టి నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. దయచేసి బాధపడొద్దు, దయచేసి నొచ్చుకోవద్దు, మనసు నొచ్చుకోవద్దు. లేదండి. మీరు అన్నారు విదేశాల నుంచి మిషనరీల పేరుతో కోట్లాది రూపాయలు ఇక్కడికి వస్తున్నాయి అని. ఎస్, అవునండి, 100% వస్తున్నాయి. ప్రతి ఎస్సీ కాలనీలో, ప్రతి ఎస్టీ కాలనీలో పుస్తకాల కోసమో, స్కూల్స్ కోసమో, లేకపోతే ఆరోగ్యం కోసమో, సర్వీస్ కోసమో దేనికో వస్తున్నాయి, ఖర్చు పెడుతున్నారు, జరుగుతోంది. మన దగ్గర వస్తున్నాయి కోట్లాది రూపాయలు, ఎక్కడ పోతున్నాయి? వస్తున్నాయి సార్. దయచేసి మన దగ్గర దాతరిస్తున్న విరాళాలు కానీ, లేకపోతే ఇవాళ పెద్ద నేను కొంతమంది కోపం వస్తుంది కానీ పెద్ద పెద్ద ఆశ్రమాలు ఇవన్నీ ఎలా వెలుస్తున్నాయి? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏమన్నా ఓవర్ నైట్ హోమ్ స్ట్రీమ్ అని వచ్చే చేతులు అంటే వచ్చేస్తున్న డబ్బా ఇదంతా? వస్తున్న భవనాలు, భవంతులు, సౌధాలు ఇవన్నీ సార్, అంటే ఇది చర్చ కాదు యాక్చువల్గా, కానీ ఇవన్నీ ఓవర్ నైట్ ఇలా హోమ్ మూసని గాల్లో చేయి తిప్పగానే రావు కదా సార్. ఇంత పెద్ద ఆశ్రమాలు, ఇంత పెద్ద సామ్రాజ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మనమేమో సంపదని ఒక చోట కేంద్రీకృతం చేస్తున్నాం, మనమేమో మనకు వచ్చిన సంపదని ఒక చోట కేంద్రీకృతం చేస్తున్నాం. అక్కడేమో వచ్చిన, నేను క్రైస్తవుని కాదు, నేను హిందూనే అయినా సరే చెప్తున్నా, అక్కడేమో వచ్చిన సంపద వికేంద్రీకరణ జరుగుతోంది. అవునండి, వ్యవస్థలో చిన్న లోపాలు ఉన్నంత మాత్రం చేతనే అది పీఠాధిపతులు తప్పు కాదండి. ఈ రోజు పీఠాధిపతులు, శంకర పీఠాధిపతులు మన జయేంద్ర సరస్వతి గారు ఉన్నారండి. ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మాతో అమృతానందం ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు ఉన్నారు, ఎన్ని కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాలు ఖర్చు పెడుతున్నారు. మొన్న అమృతానందం కూడా
టాయిలెట్స్ కట్టండి 100 కోట్లు ఇచ్చారండి మొన్న అమృతానందమయ్య గారు. కాబట్టి పీఠాధిపతులు వారికి వచ్చినట్టు ధనం సన్యాసులు స్వాములు సమాజానికి రాకేతం కోసం మనం మాట్లాడుకునేది అందరూ ఒకేలా ఉంటారని కాదండి, అందరూ ఒకేలా ఉంటారని కాదు. మెజారిటీ ఎలా ఉంటుందో, మెజారిటీ ఇది డెమోక్రసీ, మనం దాని గురించే మాట్లాడుకుంటాం. దయచేసి ఒక నిమిషం స్వామి శ్రీనివాసానంద సరస్వతి రైట్. రియాజుద్దీన్ గారు ఇప్పుడు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. బేసికల్గా మనం ఇక్కడ ఒక కీలకమైన అంశాన్ని మనం విస్మరిస్తున్నామండి. అదేంటంటే ప్రజలు హిందువులు ముస్లింలు క్రైస్తవులు మాత్రమే ఉండరండి. వాళ్ళకి రోటీ కపడా మకాన్ అనే సమస్యలు కూడా ఉంటాయి. అక్కడ ప్రజల యొక్క కనీస అవసరాలని ఎవరైతే సనాతన ధర్మాన్ని సంస్కరించాలని కోరుకుంటారో ఆ సంస్కరణను ఎవరైనా మనం అంగీకరించాల్సిందే. కానీ ఆ సనాతన ధర్మాన్ని సంస్కరించే క్రమంలో సైన్స్ అనేది కూడా ఒకటి ఉంటుందనే విషయాన్ని వాళ్ళు గమనించాలి. ఈరోజు ఏ మతం వాళ్ళైనా కూడా, అంటే మత గురువులు ఎవరైనా కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉండంటే లౌకిక జీవితాన్ని, ప్రజలకు కావాల్సిన రోటీ కపడా మకాన్ అనే విషయాలు విస్మరించి మతం మాత్రమే జీవితము, మతం మాత్రమే ప్రజలకు అన్ని ఇస్తాయనే ఒక అంశం మీద ప్రజల్ని మొబిలైజ్ చేసే ఒక మాట రియాజుద్దీన్ గారు, అది ఒక బీజేపీకో ఒక ఆర్ఎస్ఎస్ కో పరిమితం కాలేదు కదా మీరు చెప్పింది. ఆ రకమైన రెచ్చగొట్టే కార్యక్రమాలు కానీ ఆ రకంగా రోటీ కపడా మకాన్ అనే విషయాన్ని విస్మరించి రాజకీయాలు చేస్తున్నది ఒక బీజేపీ మాత్రమే కాదు, చాలా రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. మతం కాదు, నేను మతం గురించి మాట్లాడాల, పార్టీల గురించి మాట్లాడుతున్నా. అంటే ప్రజలు కోరుకునే జీవన విధానానికి చాలా తప్పండి. భిన్నమైన వైఖరి రెచ్చగొడుతున్నారండి. ఒక స్వామీజీ రెచ్చగొడుతున్నారా మతాన్ని? చెప్పండి దయచేసి. మీరు ఎప్పుడైనా ఏ స్వామీజీ అయినా మతం రెచ్చగొట్టారా? ఎక్కడైనా ఏ స్వామీజీ అయినా మతం విద్వేషపూరితంగా మాట్లాడారా? మీ మాటలు వెనక తీసుకోవాలండి దయచేసి. మీ మాటలు మీరు వేరే రకంగా అర్థం చేసుకుంటున్నారు. ఏ మతమైనా అది, నేను ఒక మతం గురించి ఏ మతమైనా ప్రజలకు మేలు చేసేది కొన్ని సందర్భాల్లో విషయాన్ని కూడా ఒక మాట సామాజిక స్పృహతో అందరూ రోటీ కపడా మకాన్ గురించి మాట్లాడాలనే మీ ఆలోచన నేను స్వాగతిస్తాను కాదంట్లా. కాబట్టి ఎంతమంది పాటిస్తున్నారనేది ప్రశ్న. ఒక మాట దయచేసి ఒక నిమిషం ఆగండి. ఆసిఫుద్దీన్ గారు, ఇవాళ దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. ఘర్ వాపసీ పేరుతో ఇతర మతాల్లోకి వెళ్ళిపోయిన హిందువులను మళ్ళీ వెనకకు తీసుకొచ్చే కార్యక్రమం ఒకటి జరుగుతోంది. సరే, అది తప్ప ఒప్ప అని వివరాలకు నేను పోదలుచుకోలేదు, ఎందుకంటే దాన్ని తప్పనేవారు ఉన్నారు, ఒప్పనేవారు ఉన్నారు. అసలు అదంతా కూడా మతం మార్చుకోవాలనుకునే వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాల మీద, విచక్ష మీద ఆధారపడి ఉంటుంది. నేను దాని జోలికి పోవడంలా. కాకపోతే దేశంలో ఒక చర్చ జరుగుతోంది. ఘర్ వాపసీ అని పెట్టిన మీరు, ఘర్ వాపసీ అని పిలుస్తున్న మీరు ఎవరైతే మళ్ళీ హిందూ మతంలోకి రావాలనుకుంటున్నారో వారిని ఏ కులంలో పెడతారు నాయనా అనే ప్రశ్నకు సమాధానం దొరకడంలా. ఇప్పుడు సపోజ్ ఏఆర్ రెహమాన్ని ముస్లిం మత పెద్దలు వారి మీద ఫత్వా జారీ చేశారు. అదేదో దేశంలో అదేదో మతం ముస్లింలోనే ఒక వర్గం సినిమా తీస్తుంటే నువ్వెలా దానికి మ్యూజిక్ కొడతామని చెప్పి ఆయన మీద ఫత్వా జారీ చేశారు. అదొక దారుణం. వారెవరో చేస్తారని ఒక ప్రొఫెషనల్ ఆయన, ప్రపంచం గర్వించదగ్గ సంగీత విద్వాంసుడు, అలాంటి వాడి మీద ఫత్వా జారీ చేసే కల్చర్ ఏంటో నాకు అర్థం కాదు. అదొక అనాగరికమైన చర్య, నేను దాన్ని విమర్శిస్తాను. రెండోది నిన్న అక్కడ విమర్శించారు కాబట్టి, నీ మీద అక్కడ ఫత్వా జారీ చేశారు కాబట్టి నువ్వు ఘర్ వాపసీ మళ్ళీ హిందూ మతంలోకి వచ్చాయని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. రైట్, అడిగారు, ఆయన వస్తాడు. ఏ కులంలో పెడతారు? కమ్మలో పెడతారా, రెడ్డిలో పెడతారా, వెలమలో పెడతారా, మాదిగలో పెడతారా, మాలలో పెడతారా, చాకల్లో పెడతారా, కుమ్మరిలో పెడతారా, ఎస్సీ బీసీ ఎస్టీ ఎఫ్సీ ఎందులో పెడతారు? సో ఈ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నది. సో ఘర్ వాపసీ పేరుతో జరుగుతున్న ఈ ఇబ్బంది ఏదైతే ఉన్నదో, ఈ కులాల వ్యవస్థ 4-5 రకాల 200 సంఖ్యలో ఉన్న కులాల వ్యవస్థ ఉంది కాబట్టి ఇది మొత్తం తీసేసి కులరహితమైన ఒక వ్యవస్థను తీసుకొస్తే ఘర్ వాపసీ వేగవంతం అవుతుంది, ఊపందుకుంటుంది అనే ఆలోచన ఏమైనా కనబడుతుందా దీంట్లో? ఆసిఫుద్దీన్ గారు. మతాంతరీకరణ ఎటువైపు అయినా సరే కానీ వ్యక్తుల వ్యక్తిగత ఇష్టం ఆధారంగా వాళ్ళని ఎవరైనా ప్రోత్సహించాలనుకుంటే ప్రోత్సహించవచ్చు, కానీ వ్యక్తిగత ఇష్టాల ఆధారంగా జరగాలి. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ లేదా లంచాలు కానీ ఇతరత్రాలు ఇవ్వడం మంచిది కాదు, మొదటిది. రెండవది, జరుగుతుందండి ఇప్పుడు కులరహిత సమాజం కనుక మన దేశం సాధించగలిగితే, అది నేను అనుకోవడము ఇస్రో పంపించిన శాటిలైట్ ఎంత ప్రగతో అంతకంటే 100 రెట్లు ఎక్కువ ప్రగతిని నేను భావిస్తాను.
కులరహిత సమాజం అంటే నిజంగా కులరహిత సమాజం ఉండాలి. పేపర్లు కులాలు తీసేసిన తర్వాత మళ్ళీ మనం చెప్పుకోవడానికి ఈ కులాలు మన మధ్యలో అడ్డు కూడా నిలబడ్డాయి అనుకోండి, అప్పుడు అది కులరహిత సమాజం కాదు. ఇంతకుముందు కూడా కులాలు పేపర్లలో లేవు, మనం చెప్పుకోవడంలోనూ ఉండేవి. కాబట్టి మొత్తం మీద కులాలని మనం గనక రూపుమాపగలిగితే భారతీయులందరూ, ప్రత్యేకించి హిందూ సోదరులందరూ సమానులే అన్న విషయం కనుక మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే, ఒక కులస్తులు ఇతర కులస్తుల అమ్మాయిల్ని తమ ఇంటి కోడలుగా తేయగలిగితే, ఆ కులస్తులు ఈ కుల అబ్బాయిని తమ అల్లుడుగా త్వరగా ముందుకెళ్ళడానికి, ఈ అంతర్గత విభేదాలను త్వరగా అధిగమించడానికి అవకాశం ఉంటుందండి. రైట్, బాగా చెప్పారు. ఒక్క నిమిషం సుభద్ర గారు, ఇక్కడ మనం దీన్ని ఒక పాజిటివ్ ప్రయత్నంగా చూడాలని అనుకున్నప్పుడు, సరే అది గర్వాపసి కోసం చేస్తున్నారా ఇంకో దానికోసం చేస్తున్నారో కానీ, ఒక కులరహితమైన ఏకీకృత సమాజం ఎలాగైతే ఇవాళ ఇస్లాంలో క్రైస్తవంలో మనం చూస్తున్నాం, అక్కడ కులాల విభేదాలు ఉండవు కాబట్టి, అంటే మన దగ్గర ఉన్నాయిలే, మన దగ్గర కూడా రెడ్డి క్రిస్టియన్, వెలమ క్రిస్టియన్, కమ్మ క్రిస్టియన్, మాల క్రిస్టియన్, మాదిగ క్రిస్టియన్ ఇట్లా ఉన్నాయి. ఈ జాడ్యం ఇక్కడ పోలేదు, ఈ జాడ్యం ఇక్కడ ఉంది. మనం మామూలు కాదు కదా, దేన్నైనా కులం అంటించేస్తాం దానికి. మన వాళ్ళు ఎవరి చర్చలు వాళ్ళకే ఉంటాయి ఇక్కడ. సో అయితే ఇక్కడ మన దగ్గరని కాకుండా ఒక జనరల్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు గర్వాపసి కోసమో ఇంకా దేనికోసమో పక్కన పెడితే, ఒక కులరహిత సమాజాన్ని, కులరహితమైన హిందుత్వాన్ని తీసుకురావాలనేది ఈ పుస్తకం యొక్క బేసిక్ లైన్, బాటమ్ లైన్. అది వాళ్ళు చెప్పారు, క్లియర్గానే చెప్పారు. ఆ విషయంలో కాస్టిజం అనే దాన్ని కూడా పేర్కొన్నారు. కావాలంటే నేను దాన్ని వినిపించి చెప్పగలను కూడా మీకు. సో ఈ టెక్స్ట్లో దీన్ని మనం స్వాగతించవచ్చా? ఇది సాధ్యమైన పనేనా? ఇవాళ టెక్స్ట్లు పక్కన పెడితే ప్రాక్టికల్గా మనం చూస్తే వేద పాఠశాలలు కానీ, లేదా అర్చక పాఠశాలలు కానీ, అర్చక పరీక్షలు కానీ, ఆ పాఠశాలలు పరీక్షలన్నీ అన్ని కులాలతో ఉన్నాయా? ఆ పాఠశాలలు, వేద అర్చక పాఠశాలలు అనేవి బ్రాహ్మణులు తప్ప ఇతర కులాలు లేనే లేవు. ఆ అది డెమోక్రసీ అని ఎట్లా అంటాం? ఒక మాట, శ్రీనివాసానంద గారు, స్వామి శ్రీనివాసానంద గారు, మీరు ప్రతిదానికి స్పందిస్తే కష్టం. అంటే ఆ పాఠశాలలో డెమోక్రటిక్ గా అన్ని కులాలు విద్యార్థులుగా ఉన్నారా లేదా? ఎందుకు లేరు? మనం ఒకసారి వెళ్ళి చూస్తే అందరూ వాళ్ళే కనబడతారు. బ్రాహ్మణులు మాత్రమే అర్చకులు, బ్రాహ్మణులు మాత్రమే పూజారులు. కానీ సబ్మిషన్ మీకు సుభద్ర గారు, చిన్న సబ్మిషన్. ఈ మధ్య కొంచెం ఆ పర్సెప్షన్ ఏదో మారినట్టుంది. తిరుమలలో వేద పాఠశాలల్లో ఇంకా చాలా చోట్ల దళిత కులాలకు, దళిత వర్గాలకు చెందిన విద్యార్థులు కూడా వేద పాఠశాలలో మనకు దర్శనం ఇస్తున్నారు. అది కొంచెం మనం గమనంలో పెట్టుకోవాలి. అయితే అంత మాత్రాన పూర్తి స్థాయిలో జరిగిపోయిందని అనుకోవడానికి లేదు, కానీ అదొక మంచి మార్పును మనం చూస్తున్నాం. తిరుమల వేద పాఠశాల ఒకటి, తర్వాత ఏర్పేడులో ఉన్న వ్యాసాశ్రమంలో ఈ చాలా రోజులుగా ఈ బ్రహ్మ విద్యా పాఠశాల నడుస్తుందండి. దాంట్లో కూడా అన్ని కులాల వాళ్ళు ఉంటారు. తర్వాత బాసర్లో వేద విద్యా పాఠశాల ఉంది. అందులో 52 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 52 మంది విద్యార్థులలో అందరూ దాదాపుగా నాన్ బ్రాహ్మణులే. ఆ తర్వాత ఇందులో 27 మంది అమ్మాయిలు ఉన్నారండి. 12 సంవత్సరాల కోర్స్ అది. కాబట్టి గతంలో అమ్మాయిలకి వేదాలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. పురాణ అన్నమయ్య సినిమాలో నేను చూసింది అయితే అదే. పాఠాలు నేర్చుకుంటాం అంటే మహిళలు కాదు. మహర్షి దయానంద సరస్వతి ప్రభావం చేత కాంగ్రీ కన్యా గురుకుల్ దగ్గర నుంచి ఇవాళ హైదరాబాదులో దాదాపుగా ఆర్య సమాజ వివాహాలు చేయించేటటువంటి వాళ్ళల్లో 5 మహిళలు ఉన్నారండి. అగ్నిహోత్రం చుట్టూరా. ఒక సంస్కారం వస్తున్నాయి. గర్వాపసి, నా ఘర్రేంటి? నేను అసలు హిందూ బెల్ట్లోనే లేను. మా ఇండ్లల్లో హిందూ అంటే ఏంటి అనేది అంటారు. ఫలానైనా ముస్లిము, లేకుంటే ఫలానైనా కిరస్తాని, ఫలానైనా తుర్కైనా, మేము తెలుగు వాళ్ళం అంటారు. కానీ హిందూ అనే పదానికి మా ఇండ్లల్లో అసలు అర్థమే తెలియదు. అసలు హిందూ అనే పదమే ఈ భాషలో లేదు. దీన్ని మీరు ఎట్లా చెప్తారు? గర్వాపసి అంటే నేను ఒక క్రిస్టియన్ని, నా ఘర్ ఏంటి? నా ఘర్ హిందుత్వం కాదు కదా, హిందూ మతం కాదు కదా. నేను గర్వాపసి అంటే మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తా? ఇది గర్వాపసికి మాకు ఎట్లా వర్తిస్తుంది? రవి గారు ఒక్క నిమిషం అండి. రైట్, సుభద్ర గారు మంచి క్వశ్చన్ వేశారు మీరు. రవి గారు, చాలాసేపు నుంచి విన్నా, మీరు టెక్స్ట్ వినిపించారు కదా, టెక్స్ట్ కాంటెక్స్ట్ అంటారు, అంటే సారాంశము సందర్భం. ఇప్పుడు మనం ఈ చర్చ చేస్తున్న సమయంలో మీరు చెప్పిన కొటేషన్స్ అన్నిటితో పాటు మహారాష్ట్రలో జరిగిన దభోల్కర్ హత్య, గోవింద పంచార హత్య,
కర్ణాటకలో జరిగిన కల్బుర్గి హత్య ఇవన్నీ కూడా మనం దృష్టిలో ఒరిస్సాలో జరిగిన లక్ష్మణానంద యతి హత్య. ఇక అక్కడ అంతకంటే ఆయన ఇంకా అంతకుముందు మరీ ఘోరంగా పనిచేస్తున్న వాళ్ళని కూడా చేశారు. ఆ క్రిస్టియన్ ఫాదర్ను దారా సింగ్ ఆ వ్యవహారం కూడా ఉంది. దేశం అంతా పోటీ పడదలుచుకుంటే హత్యల్లో పడవచ్చు, పెద్ద సమస్య ఏం లేదు. కానీ ఒక మోడీ వచ్చిన తర్వాత అందువల్ల వారు చెప్తుంటే చెప్తున్నా నేను ఒక పరంపరలో వస్తున్న మాట. కానీ మూడు ఇప్పుడు అది 10 ఏళ్ల కింద జరిగింది, అయోధ్యలో జరిగింది, చాలా ఘటనలు జరిగాయి. ఇవి మూడు ఒక 3 మాసాల కాలంలో జరిగాయి. ఆ భగవాన్ అనే ఆయన ఒక ఆయన ఉంటే నిన్ను కూడా లేపేస్తాం, అసలు నాస్తికులు అనేవాడు ఉండడానికి వీల్లేదనే హెచ్చరికలు కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇవన్నీ కూడా మనం ఒక నేపథ్యం ఉంది. వారు ఇందాక అన్నట్టుగా అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఎవరు మన ఇంకొకరు వారు చెప్పారు కదా, ఆయన చెప్పినట్టుగా అన్ని మతాలు, దాంతోపాటు హేతుబద్ధంగా ఆలోచించే వాళ్ళు, లేని వాళ్ళు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు మీరెందుకు మొత్తం దేశం తరఫున రాజ్యాంగాన్ని లేకపోతే ఇంకో దాన్ని తెచ్చే అధికారం ఆర్ఎస్ఎస్కి కానీ లేకపోతే ఈ ప్రభుత్వానికి కానీ ఉందా? లౌకిక రాజ్యాంగమే మాకు పరమ ప్రమాణం అని ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు హిందూ రాష్ట్ర స్థాపనే మా ధ్యేయం అని ప్రకటించుకున్న ఆర్ఎస్ఎస్ సమీక్షకు మీరు ఏ విధంగా హాజరవుతారు? గోల్వార్కర్ గురుదేవుల వారి ఈ దేశానికి క్రైస్తవులు, ముస్లింలు, కమ్యూనిస్టులు ముగ్గురు పరమశత్రువులు అని ప్రకటించిన దాంతో మీరేమన్నా విడగొట్టుకున్నారా? విడగొట్టుకుంటే అప్పుడు మీరేమైనా వేరే మాటలు మాట్లాడచ్చు. క్రైస్తవులు, ముస్లింలు, కమ్యూనిస్టులు ఈ దేశానికి పరమ శత్రువులను ప్రకటించిన గ్రంథమేమో మీకు భగవద్గీత. ఇంకా అది పెట్టుకొని మేము అన్నింటినీ కలిపి ఏదో చేస్తామంటే ఒక విధంగా సూటిగా వచ్చింది జరగలేదు. ఇంకో గర్వాపసి అంటున్నారు మీరు. పాకిస్తాన్ కంటే భారతదేశంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. ఇండోనేషియా తర్వాత అత్యధికులు ఉన్నారు. 2050 నాటికి ఈ దేశంలోనే ముస్లింలు ఎక్కువ ఉంటారని లెక్కలు ప్రపంచం ఉంటారని. మరి ఈ దేశంలో పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత కూడా ఇది నా దేశం, ఇది నా గర్రని ఉన్నారు వాళ్ళు ఇక్కడ. లేకపోతే పాకిస్తాన్కి పోయిన తర్వాత ముజాహిద్దీన్లు ఎట్లా ఉన్నారు? ఎవరు ఎంతమంది ఉన్నారని ఈ దేశంలో అబ్దుల్ కలాంలు ఎక్కువ ఉన్నారా, బిన్ లాడెన్లు ఎక్కువ ఉన్నారా? మీరు చూడాలి. మోడీ గారి ప్రకటన ప్రకారం చెప్తున్నాను నేను, ఈ దేశంలో దేశభక్తులైన వాళ్ళే ఉన్నారు. బిన్ లాడెన్ అంటే పోయేవాళ్ళు, అల్ ఖైదా వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారని మోడీ చెప్పిన మాట అవునో కాదో ప్రకాష్ రెడ్డి చెప్పాలి. కాబట్టి అటువంటిప్పుడు మీరు గర్వాపసి అంటే మీరన్న ప్రశ్న కూడా వస్తుంది. ఎవరు అబ్దుల్ కలాం చనిపోతే సంతాపం ప్రకటించిన మేధావులు కూడా ఉన్నారు మన దగ్గర. తెలియదు నాకు ఎవరు. మీరు చెప్పండి, ఒక పేరు చెప్పండి. కానీ దాంట్లోనే ముంచి తేల్చి అబ్దుల్ కలాం నమూనా అంటే మెజారిటీ మతానికి తల వంచితేనే ఈ దేశంలో బతకాలని చెప్తే అది లౌకికవాదం. ఇంకో మాట, సుభద్ర అడిగిన మాట కూడా చాలా సరైనది. అది ఎక్కడ వీరు చెప్పే భగవద్గీతలో హిందూ అనే పదం ఉందా? వేదాల్లో ఉందా? ఎక్కడ ఉంది? అంటే వీరు చెప్పే హిందూ ప్రమాణాల ప్రకారం హిందూ అనే పదం లేదు. హిందూ మతంలో ఉన్న వర్ణ వ్యవస్థ దాని ప్రకారం చూసినా లేదు. మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అనేది ఇదని ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడ హిందూ రాష్ట్రము మీరు ఇందా చెప్పారు కదా ఒకే ఒక పౌర స్మృతి అంటే ఏమీ లేని. అంటే ఇప్పుడు పూర్తి మెజారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు రహస్య ఎజెండాలు అక్కర్లేదు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు రహస్య ఎజెండా కావాలి, బుకోటా కావాలి. ఇప్పుడు మోడీ గారికి పూర్తి మెజారిటీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు చివరిలో మనం లాస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం మూలాల్లోకి వెళ్ళాల్సిన అవసరం కనబడుతుంది. రైట్, మీ బాటమ్ లైన్ ఈ పుస్తకం అంటారు, మీరు దానికి ఏ పేరైనా పెట్టుకోండి. నాకు ఇప్పటికి పేరు లేదు కాబట్టి దాని పుస్తకం గ్రంథమని అంటున్నాను నేను ప్రస్తుతానికి. ఫర్ ఇన్స్టెన్స్ నా భాషలో అది ఏదైనా అనుకోండి మీరు. దాని యొక్క బాటమ్ లైన్ ఏంటంటే ఒక విభేదాలు లేని హిందువుల్లో ఒక ఐక్యత తీసుకొచ్చే ఒక సమాజ రూపకల్పన కోసం నిర్దేశించబడిన గ్రంథం ఇది తయారు చేయబోతున్నారు. ఇది బేసిక్ దాని బాటమ్ లైన్. దాన్ని తీసుకుంటే అయితే VHP is compelling a new Hindu scripture to provide religious sanction for Hindutva. The nationalistic organization has set up a team to pick portions from various Hindu texts to create an overarching Hindu identity beyond caste and subcaste. హిందూ ఐడెంటిటీ అదే హిందూ ఐడెంటిటీ అనేది ఎలా అనేది హిందూ ఐడెంటిటీ ఉంటుంది. కులరహితమైన హిందూ ఐడెంటిటీ అనేది వాళ్ళ ప్రయత్నం. రైట్, ఇక్కడ నేను బేసిక్ క్వశ్చన్ ఒకటి లేవనెత్తదలుచుకున్నా. మీది వెంకటరెడ్డి గారు, మీరు సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పాల్సిన సమాధానమే ఇది. మన దేశం రాజ్యాంగం ప్రకారం మన రాజ్యం సంక్షేమ రాజ్యం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కులాల ఆధారంగానే రిజర్వేషన్లు ఇవ్వబడ్డాయి. ఇందాక దయాకర్ గారు దాన్ని టచ్ చేసి వదిలేశారు. ఈ రోజున మీరు కనుక ఇవి తీసుకొస్తే రైట్ వెల్కమింగే. ఇందాక
ఆసిఫుద్దీన్ గారు అన్నారు, ఇతర గ్రహాల మీదకి వెళ్ళే రాకెట్ కంటే 1000 రెట్లు గొప్ప ఇది సాధించినట్టు మనం ఇది కనుక జరిగితే అని. నిజం, గొప్ప సాధ్యమవుతుంది. ఒకవేళ సాధ్యమైతే కనుక అది గొప్ప అచీవ్మెంట్. కులరహిత సమాజాన్ని కనుక అది కూడా ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ తీసుకురాగలిగితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, నో డౌట్. అయితే ఈ సంక్షేమ రాజ్యంలో అప్పుడు రిజర్వేషన్లు ఎలా ఇస్తారు, అసలు ఈ అణగారిన వర్గాలను ఎలా గుర్తిస్తారు? ఇప్పటికే ఎకనామికల్ బేసిస్లో ఆర్థిక పరిమితుల ఆధారంగా, ఆర్థిక స్వావలంబన ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి అనే నినాదానికి ఇదేమన్నా హేతువు కాబోతోందా? రిజర్వేషన్లు ఎత్తివేయడానికి ఇది రాబోతోందని ఎవరైనా అనుమానిస్తే ఆ అనుమానంలో తప్పులేదు. సార్, మేము అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాం, దాని ఆధారంగానే ప్రభుత్వాన్ని నడుపుతున్నాం సార్, దాంట్లో డౌటే లేదు. సెక్యులర్ పదానికి అర్థం ఏంటంటే రాజ్యానికి ప్రభుత్వానికి మతం లేదు సార్. మేము క్రిస్టియన్ మతం సపోర్ట్ చేస్తాం, హిందూ మతం సపోర్ట్ చేస్తాం, ముస్లిం మతం సపోర్ట్ చేస్తాం అనే మతాలకు సపోర్ట్ చేయడం, మత ఆధారంగా రిజర్వేషన్స్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నాము. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డటువంటి కులాలను ఖచ్చితంగా రిజర్వేషన్స్ ఇవ్వాలనేటువంటి విశ్వాసాన్ని, ఆ యొక్క అభిప్రాయాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీ లక్ష్యం మీ లక్ష్యమే కులరహిత సమాజం కదా. కులరహిత భారత సమాజం అనుకున్నప్పుడు, కులరహిత హిందూ సమాజం అనుకున్నప్పుడు మీరు రిజర్వేషన్ ఎలా ఇస్తారు? మౌలికమైన ప్రశ్న, దయచేసి పూర్తిగా చెప్పండి. దశాబ్దాల కాలంలో ఖచ్చితంగా ఈ దేశంలో అన్ని సామాజిక వర్గాలను సామాజికంగా ఈక్వల్ గా తీసుకొచ్చినప్పుడు ఇంకా కులం అనే సమస్య రాదు కదా. అన్ని దళిత వర్గాలందరూ కూడా సమానంగా సామాజికంగా పూర్తిగా విద్యాపరంగా బాగా ఎదిగిన తర్వాత ఇంకా చర్చ రాదు కదా. అట్లా కూడా అంబేద్కర్ గారు చెప్పాడు. నేను ముందే చెప్పాను, ఆసిఫుద్దీన్ గారు చెప్పినట్టు నేను కూడా చెప్పాను, అది నిజంగా జరగాలని కోరుకుంటూ అది జరుగుతుందని ఆశతోనే బతుకుదాం మనం. కానీ కనుచూపు మేరలో అది సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. కావాలని కోరుకున్నప్పటికీ ఒకవేళ అయ్యిందనే అనుకుందాం, అయింది పో అనుకుందాం, రేపో ఎల్లుండో ఆవలెల్లుండో అయ్యింది. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? అణగారిన వర్గాలుగా చెప్పబడుతున్న వీరు అన్ని రకాలుగా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా అణగదొక్కబడి తినడానికి తిండి లేక, పెద్దవాళ్ళ ఇళ్లలోకి వెళ్ళడానికి అవకాశం లేక రకరకాలుగా ఇబ్బందులు పడుతున్న వారిని మీరు ఎలా పైకి తీసుకొస్తారు? ఆ అప్లిఫ్ట్మెంట్ అనేది ఎలా జరుగుతుంది? దానికి కూడా కనిపెడతారా ఈ పుస్తకంలో? దాని పుస్తకం సంగతి తర్వాత సార్ మేము అంత్యోదయ పథకం చర్చ దాని మీద అయితే దాని తర్వాత ఎలా అనగలరు? అంత్యోదయ పథకం అంటేనే దాని ఉద్దేశం అది సార్. ఎవరైతే ఏ గ్రామంలో కానీ ఏ ఊర్లో కానీ అట్టడుగున్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి, వాళ్ళ యొక్క సామాజిక అభివృద్ధి, వాళ్ళ యొక్క రాజకీయ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, విద్యా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సార్. ఇది ఖచ్చితంగా మేము కనుక 1-2 దశాబ్దాలు కనుక మేము అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఈ దేశంలో విద్యాపరంగా సామాజికంగా వెనుకబడినటువంటి పరిస్థితిని ఖచ్చితంగా నిర్మాణం చేస్తారు. రైట్, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. సంక్షేమ రాజ్యాన్ని ఈ పుస్తకంలో ఎలా నిర్వచిస్తారు? మీరు చెప్తున్న నిర్వచనం బాగానే ఉంది. మీరు కులరహిత సమాజం, ఏకత్వం రావాలి, ఈ రకరకాల విభిన్నమైన ఇవి రావడం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఏకరూప సమాజం రావాలని కోరుకుంటున్నారు. రైట్, స్వాగతిస్తున్నా సార్, నేను కూడా స్వాగతిస్తాను, అందరూ ఆసిఫుద్దీన్ గారు కూడా అందరూ అనుకుంటాం. ఈ సంక్షేమ రాజ్యం అప్పుడు ఏమవుతుంది, ఎలా నిర్వచిస్తారు? అది కూడా మీ పరిగణలో ఉంటుందా? ఘర్వాపసి నుంచి ఈ ప్రశ్నలు పుట్టుకుంటూ వచ్చాయి. తబ్లీగ్ ఉద్యమము ఇక్కడ మతాంతరీకరణ మనం ఉన్నటువంటి ప్రదేశంలో నైజాం స్టేట్లో జరిగింది మనకు తెలుసు. అనల్ మాలిక్ ప్రతి ముస్లిం కూడా ప్రభువే అనేటటువంటి సిద్ధాంతాన్ని కూడా వ్యాప్తం చేసినటువంటి చోటు ఇది అని మనకు తెలుసు. ఈ చోటే తర్వాత దీన్దార్ ఉద్యమాన్ని సిద్దికి అనేటటువంటి ఆయన లేవనెత్తి చెన్నబసవేశ్వరుని అవతారనాథని చెప్పి నిజాం రాజు ధర్మరాజు అని చెప్పేసి మీరందరూ కూడా మతం మారండి అని మార్పులు చేసింది కూడా ఇక్కడ జరిగినటువంటి సంఘటన తెలుసు. కాబట్టి అలా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే చెప్తారు. కాబట్టి ఈ విధంగా మళ్ళీ వెనక్కు రండి అని కోరినటువంటి గర్వాపసి అనేటటువంటి దాని వెనుక ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. అయితే వచ్చిన వాళ్ళు ఎందులోకి వస్తారు అని అంటే ఎందులో నుంచి పోయినారో అందులోకి వస్తారు అనేటటువంటి. అందుకే నేను మొట్టమొదటి ఏమన్నానంటే వర్ణము అనేటటువంటిది వర్ణీయతే ఇది వర్ణ అని యాస్కుడు ఆ కాలంలో చెప్పాడు. మీరు ఏది వరిస్తారో, ఏ పనిని వరిస్తారో ఆ పని మీ వర్ణం అవుతుందని చాలా స్పష్టంగా యాస్కుని యొక్క నిరుక్తంలో ఉందండి. అంటే మీరు ఇప్పుడు ఒకరు నెత్తిన బొబ్బుడాలు పెట్టుకొని అమ్ముకుంటారండి, బొబ్బుడాలు వాళ్ళు. ఒక ఆయన పంతులు పని చేస్తాడండి, పంతులు అయ్యేవాళ్ళు.
ఆ రకంగా పనిచేసేటటువంటి దాన్ని బట్టి ఈ దేశంలో కులం అనేటటువంటిది ఏర్పడింది. ఒక వృత్తి తక్కువ, ఒక వృత్తి ఎక్కువ అని ఎవరైతే ఎక్కడన్నా అన్నట్టయితే అది వాళ్ళ యొక్క వికృత మనస్సే తప్పిస్తే సంస్కృతి లేనటువంటి ఆ విధంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం తాను నిర్వహిస్తున్నటువంటి శాఖలలో ఎక్కడ కూడా కుల ప్రసక్తి అనేది తీసుకురానటువంటి భారతీయ సమాజాన్ని మనం నిర్మాణం చేయాలి. ఈ పుస్తకం వస్తే ఇలాంటి ప్రస్తావనలు వస్తాయని ముందుగానే ఊహించిందేమో ఆర్ఎస్ఎస్. ఎప్పటి నుంచో తన ఒకటి క్లెయిమ్ ఏం చేస్తుందంటే హిందుత్వం కానీ హిందూ పురాణాలు కానీ ఎప్పుడు కూడా అంటరానితనాన్ని ఎప్పుడు సృష్టించలేదు. ఎందుకు అనంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఏమంటారు, ఓకే, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఈ నలుగురు వృత్తుల వారీగా పురాణాలు నిర్వచించాయి. కానీ వీళ్ళని కులాలు లేదా అంటరాని వారుగా ఇది కాదు. ఆ లెక్కకు వస్తే ఇవాళ అగ్రవర్ణాలుగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది శూద్రుల కిందకే వస్తారు అనేది ఆర్ఎస్ఎస్ చెబుతూ ఏమంటదంటే, శూద్రులు అంటరాని వారుగా ఏ హిందూ ధర్మం కూడా చెప్పబడలేదు. కానీ మధ్యయుగంలో ముస్లింల పాలనలో మాత్రమే హిందూ సమాజంలో చీలికలు పేలికలు తీసుకొచ్చి వారిలో అంతర్గత కలహాలు సృష్టించడం కోసం ఈ అంటరానితనం అనే దాన్ని ఈ ముస్లిం సమాజం సృష్టించింది మధ్యయుగంలో చాలా దీంట్లో అనేది భయాజీ జోషి ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ ఎప్పుడో చెప్పిన మాట. దాన్ని వాళ్ళ ఆర్ఎస్ఎస్ క్లెయిమ్ చేస్తాం. ఇప్పుడు ఇన్వేడర్స్ నిజానికి కూడా ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే అది కనిపించదు. ఇన్వేడర్స్ మీద చరిత్రలో ఎన్నో అభాండాలు సృష్టించిన కొంతమంది దురాక్రమణదారులు అంటే ఉన్నటువంటి వాళ్ళు. నేనేమంటున్నా దానికే నేను హైందవం అంతా పరమత సహనం ఉన్నది, పరమతాల పట్ల ప్రేమ ఉన్న మన చరిత్రలో చూస్తే ఏకో నారాయణ జాంబవ పురాణం కాంచి పెడితే ఇక్కడికి నా డౌట్ ఎల్లా మొదటి నుంచి అంటున్నా, మనువును ఆచరిస్తున్న హైందవులను తోస్తున్న సమస్యను వర్ణ వ్యవస్థ సృష్టించిన మనువుతోనే ఈ సమస్య ఎంత వచ్చింది, వాళ్ళు ఆపాదించుకున్నారు. దాన్ని గనుక మీరు వర్ణ వ్యవస్థను సృష్టించడం వేరు, అంటరానితనాన్ని సృష్టించడం వేరు. ఇది ఎక్కడ జరిగింది అనేది మెయిన్. ఆర్ఎస్ఎస్ అంటోంది ఇది హిందుత్వ సృష్టించిన అంటరానితనం. ఒకవేళ కనుక ఒక మాట, ఇంకెవరో ఈ వర్గాల్లో ప్రజల మధ్య చిచ్చు రేపడం కోసం దీన్ని సృష్టించి దీన్ని అలవాటు చేసి. వెంకటకృష్ణ గారు చాలా స్పష్టంగా నేను చెప్తున్నా, అంబేద్కర్ గారు డిసెంబర్ 25వ తారీఖు నాడు మనుస్మృతిని కాలబెడతాడు. దాని ఇంటెన్షన్ కనుక మీరు ఒక్కసారి ఆర్ఎస్ఎస్ చదవండి. ఎందుకు మనుస్మృతినే కాలబెట్టిండు, భగవద్గీత మీద ఎందుకు ఆయనకు ద్వేషం లేదు, మిగతా వేల కొద్ది హైందవ పురాణాల మీద ఇతిహాసాల మీద ఎందుకు ఆయనకు వ్యతిరేకత లేదు. తనను అంటే గోవును నువ్వు పూజించే వ్యక్తివి, జంతువులు పూజించే సంస్కృతి ఉన్న నీకు మనిషిని అంటరానిగా చేసే హక్కు నీకు ఎక్కడిది? చరిత్రను నిర్మించిన ఈరోజు జాంబవంతుని చెప్పులు కుట్టుకునే స్థాయికి దిగజార్చింది ఎవడు? దీనికి ఎవరు ఇక్కడ పాలించింది మీరే అయితే ఈ ప్రాంతాన్ని భారత ఉపఖండం పాలకులుగా ఉన్నవాడు చెప్పులు కుట్టేవాడు ఎలా అయ్యాడు? అది నేను చెప్తున్నా. అయితే నేను పాలితునిగానే ఉంటున్నా, ఇంకా ఇంతవరకు నన్ను పాలకునిగా చేసే ప్రయత్నం జరగలే. నేను అందుకనే ఈరోజు నెహ్రూ అంబేద్కర్ 1947 ఆగస్టు 15 నుంచి 1948 నవంబర్ 26 వరకు ఏం చర్చలు జరిగినాయో పార్లమెంట్ డిబేట్స్ మీరు చూడండి, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ డిబేట్స్. దీన్ని ఏ రాజ్యాంగాన్ని ఏ పునాదుల మీద నిర్మించాలి? సెక్యులర్ పునాదులను కూల్చడానికి జరుగుతున్న ఎత్తుగడ కాదా అంటున్నా నేను. ఈరోజు నువ్వు ఉమ్మడి పౌరస్మృతి పేరు మీద హిందువులను ఏకం చేసుకోవడం అనేది అందరం స్వాగతించాల్సిందే. కానీ వేరే ముస్లిం ఎట్లా, జైన్ ఎట్లా, సిక్ ఎట్లా, ఇప్పుడు ఇది అసలు సమస్య వస్తున్నది. తను గర్వాపసి అంటే ఇప్పుడు సుభద్రక్య నేను ఏడున్నాను, నేను ఇప్పుడు అది బేసిక్ పాయింట్ నేను అంటున్నా. నువ్వే కదా నన్ను గుడికి రానియకపోతే నేను చర్చికి పోయింది, నువ్వే కదా నన్ను గుడికి రానియకపోతే మీ మన వరంగల్లో వీరయ్య అనే వ్యక్తి 10,000 మందితో ఆ రోజు ముస్లిం మైనారిటీలో చేరిన పరిస్థితి నిజాం ఆధ్వర్యంలో. భక్తుల శ్యామ్ సుందర్ అనే ఒక సామాజికవేత్త ఈరోజు పోయి ఎక్కడ UN-లో నేను హైందవంతో కలిసి ఉండే భారతదేశంలో ఉండను నేను. అలాంటివి ఉన్నాయి, కాశ్మీర్ లాంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. బట్ ఇస్లాం తీసుకుంటారా, జీలం నదిలో దూకి చస్తారా అని చేపించే సందర్భాలు కూడా, అలాంటి జ్ఞాపకాలు కూడా ఉన్నాయి మనకి. బొమ్మకి నాణానికి బొమ్మ పరుసులాగా మన సమాజంలో రెండు ఉన్నాయి. నేనేమంటున్నా కాదు, చివరగా నేను ఇప్పుడు వీళ్ళ మన చింతనబేటకో వాళ్ళ యొక్క మనస్మృతి మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఏదైతే ఉందో దాన్ని స్వాగతిద్దాం. అది కులరహిత సమాజం కొరకైతే ఇంకా మరింత స్వాగతిద్దాం. కానీ ఈ కులాల పేరు మీద వస్తున్న రిజర్వేషన్ల కావాల్సింది ఆర్టికల్ 14,
ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4)కు ఎసరు పెట్టే విధంగా ఉంటే మాత్రం దీన్ని ఎవరు క్షమించరనేది. రైట్. ఆసిఫుద్దీన్ గారు, మనం ఒకవైపు ఇస్లామిక్ స్టేట్ పేరుతో జరుగుతున్న అకృత్యాలను, అరాచకాలని మనం తప్పుపడుతున్నాం. మనం ఇన్ ద సెన్స్ మీరు కూడా మాలాంటి వారితో కలుస్తారు కాబట్టి మనం అంటున్నాను. నేను చాలామందికి అది కొంతమందికి నచ్చవచ్చు, అది రావాలని కోరుకునే వాళ్ళు ఉండొచ్చు. బిన్ లాడెన్ అభిమానులు లేకపోతే వారిని ఫాలో అవుతున్న వారు ఉండి ఉండొచ్చు. నేను దాని జోలికి పోదలుచుకోలేదు. ఇస్లామిక్ స్టేట్ పేరుతో జరుగుతున్న ఏదైతే ఇస్లాంకు వ్యతిరేకంగా, ఇస్లాం చెప్పిన దానికి వ్యతిరేకంగా హింస ఏదైతే జరుగుతుందో దాన్ని వ్యతిరేకిస్తున్నాం మనం. దీన్ని ఇస్లామిక్ స్టేట్కి ప్రత్యామ్నాయంగా జరుగుతున్న ఒక ఏర్పాటు అని అనుకోవచ్చా? ఇస్లామిక్ స్టేట్ రాకముందే చాలా కాలం ముందే ఈ సంస్థలన్నీ పుట్టాయండి. కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళు ఏమి ఎదురు చూడలేదు. అయితే వీళ్ళకి ఎలాగైతే ఇతర మతాలను సహించే టెండెన్సీ తక్కువ ఉన్నదో అలాగే వాళ్ళకు కూడా ఇతర మతాల వాళ్ళని సహించే టెండెన్సీ తక్కువ ఉన్నది. అందులో పైగా అధికారం చేతిలోకి వస్తే ఇంకా ఏమైనా చేయగలమన్న కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఇలాంటి చర్యలు చేపడుతుంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశం స్వాతంత్రం సంపాదించిన తర్వాత 69 ఏళ్లకు దాదాపుగా ఇప్పుడు భగవద్గీత స్థానంలో భాగవత్ అంటే మోహన్ భాగవత్ గారి పేరుతో భగవద్గీత ఒకటి రాబోతున్నదాన్ని నేను ఆశ్చర్యపోతున్నాను అప్పటి నుంచి. వెల్ సెడ్. భగవద్గీత కాదు, భగవద్గీత పేరుతో రాబోతుంది అనుకుంటున్నాను. కాబట్టి అసలు హిందూ సోదరులు ఏం విశ్వసించాలి, ఏం ఆచరించాలన్న విషయంలో టర్మ్స్ డిక్టేట్ చేయవలసింది రాజకీయ పార్టీలు కాదు, మతతత్వ పార్టీలు కాదు, ధార్మిక సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు చాలా ఉన్నాయి. వాళ్ళు కనుక తాము కూర్చుని, చాలా పీఠాలు ఉన్నాయి, కంచి పీఠం ఉంది, ఇతరత్ర పీఠాలు ఉన్నాయి, చాలా పండితులు ఉన్నారు మన దేశంలో, గొప్ప గొప్ప పండితులు ఉన్నారు. వాళ్ళు కూర్చొని ఏదైనా ఒక గ్రంథం క్రోడీకరిస్తే దాని ఎసెన్సే వేరేగా ఉంటుంది, దాని స్పిరిట్ వేరేగా ఉంటుంది, దాని ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. కానీ రాజకీయాలు, ప్రత్యేకించి రక్తపూరితమైన రాజకీయాలు చేసిన సంస్థలు కనుక ఇలాంటి ప్రపోజల్స్ తీసుకువస్తే తప్పకుండా వారి ఉద్దేశాన్ని శంకించవలసిన అవసరం ఉంటుంది. దీనివల్ల కీడు జరిగే అవకాశమే ఎక్కువని, మేలు జరిగే అవకాశం తక్కువని ఇందులో చిత్తశుద్ధి నాకు కనిపించట్లేదని అనుకుంటున్నాను. రైట్. స్వామి శ్రీనివాసానంద సరస్వతి, ఇక్కడ క్రైస్తవానికి ఒక ఆచారం ఉంది, అవునండి, ఇస్లాంకి ఒక ఆచారం ఉంది. వాళ్ళు ఎలా చేయాలి, ఏం చేసుకోవాలి, లేదా రంజాన్ అప్పుడు ఏం చేయాలి, బక్రీద్ అప్పుడు ఏం చేయాలి, అలాగే క్రిస్టియన్కి సంబంధించినంత వరకు క్రిస్మస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ సాంప్రదాయం ఒకటే ఉంటుంది, అందరూ దాన్ని ఫాలో అవుతారు. ఇస్లాం కూడా అలాగే ఉంటుంది. హిందుత్వకు వచ్చేసరికి రకరకాల సాంప్రదాయాలు ఉంటాయి. కొందరు దేవుళ్ళకేమో మాంసం ఇష్టం, కొందరు దేవుళ్ళకేమో కొబ్బరికాయ ఇష్టం, కొందరు దేవుళ్ళకి లడ్డూ ప్రసాదం ఇష్టం, కొందరు దేవుళ్ళకేమో మొక్కజొన్న పేలాలు ఇష్టం, కొందరు దేవుళ్ళకేమో పట్టిక బెల్లం ఇష్టం, కొందరు దేవుళ్ళకేమో సలిమిడి ఇష్టం, కొంతమందికి ఏమో దూద్ పేడ ఇష్టం. ఇట్లా రకరకాలుగా. అంటే నేను దాన్ని తప్పట్టట్లేదు సార్, దయచేసి మీరు పొరపాటు అర్థం చేసుకోవద్దు. అంటే మన ఆచార వ్యవహారాల్లో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి అంటున్నా. ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు ఇన్ని వేరియేషన్స్ మొత్తాన్ని తీసుకొచ్చి, ఇన్ని నదులు తీసుకొచ్చి ఒకే సముద్రంలో కలిపినంత ఈజీగా, అది ఈజీ కాదు. అంటే అలాంటి భావజాలాన్ని సాధ్యమేనా మనకి? ఇన్ని ఆచార వ్యవహారాల మొత్తాన్ని పాటిస్తున్న 80% మంది భారతీయ, 90 కోట్ల మంది భారతీయుల్ని, హిందువుల్ని ఒకే మూసలోకి తీసుకురావడం అనేది సాధ్యమేనా? సాధ్యమేనండి వెంకటకృష్ణ గారు, సాధ్యమే అంటారా? సాధ్యమేనండి, తప్పనిసరిగా ఏదో రోజు అది వస్తుందండి. ఇంతకు పూర్వం మనది అఖండ భారత్, అంటే భారతీయులందరూ కలిసికట్టుగా అన్నదమ్ముల వల్లే ఉండేవారు. కాలానుగుణంగా కొన్ని పరిస్థితులు, కారణాల వలన ఈ భారతదేశం అనేక జాతులుగా, మతాలుగా విడిపోవడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా ఏదో రోజు అటువంటి రామరాజ్యంలో ఏదైతే అందరూ కూడా సుఖశాంతులతో ఆనందముగా వసుదైక కుటుంబం మనం చెప్తున్నాం, అంటే ఈ ప్రపంచమంతా కూడా మన కుటుంబమే, వసుదైక కుటుంబం అనేటువంటి ఆలోచనతో భవిష్యత్తులో తప్పనిసరిగా అటువంటి సమాజం భారతదేశంలో వస్తుందండి. దానికోసం మనం ఇప్పుడు అది రావాలని కోరుకోవడం వేరు, అది వస్తుందని ఆశపడడం వేరు, వస్తున్నదాన్ని స్వాగతించడం వేరు. దాన్ని కాదనట్లా. ప్రాక్టికల్గా మన ముందున్న ఇన్ని రకాల సాంప్రదాయాలు, ఇన్ని రకాల ఆచార వ్యవహారాలన్నింటినీ మీరు అందరూ కలిసి ఇదే పాటించండి అని చెబితే అది ఆచరణలో సాధ్యమనేదే నా ప్రశ్న. మీరు రావడానికి కోరుకోవడం ఇదంతా భవిష్యత్తుకు సంబంధించింది. మనం కళల్లో బతికే పరిస్థితుల్లో లేవు. ఇప్పుడు మనం వర్తమానంలో బతుకుతాం, ప్రాక్టికల్గా బతుకుతాం. అవునండి, అది సాధ్యమేనా అనేది? సాధ్యమేనండి. ఒకే ఒక మాట చెప్తారని, మతాలు వీటన్నిటితో నిమిత్తం లేకుండా
ఇప్పుడు వాలంటీర్స్ డే లాంటి రోజున జరిగిన దాడులు మనం చూసాం. మేము అన్నా చెల్లెళ్ళం బాబు అటువంటి పెళ్ళిళ్ళు చేసిన సంగతి చూసాం. రూముల్లో కెమెరాలు పెట్టి ఇవన్నీ కూడా హిందూ మతస్థులు అయితే మటుకు వీళ్ళకి వెళ్ళి అవన్నీ చేయడానికి ఆ శ్రీరామ్ సేనని కానీ రామ్ సేనని కానీ వీళ్ళేం చేయడం లేదు. ఈ సేనలు, ఈ నిర్దేశాలు, అభినవ మనువుల పాత్ర భారత రాజ్యాంగం ఎవరికి ఇవ్వడం లేదు. మా విహెచ్పికి ఒకటి రాసుకుంటామని వాళ్ళు అనుకుంటే మనకేం అభ్యంతరం లేదు. నా ఉద్దేశంలో విహెచ్పికి రాసుకుంటాము, ఆర్ఎస్ఎస్ కోసం మేము రాసుకుంటాము, ఇది మా సంఘానికి సంబంధించిందంటే భారతదేశానికి సంబంధించింది రుద్దుతాము అంటే కుదరదు. లాస్ట్ 10 minutes లో ఒక మౌలికమైన ప్రశ్నని నేను లేవనెత్తదలుచుకున్నాను. సుబ్రహ్మణ్యం గారు, అల్లా ఇస్లాంకి, క్రైస్ట్ క్రిస్టియానిటీ, ఒకవేళ ఇది జరిగితే ముక్కోటి దేవతల ఆలంబనగా విరాజిల్లుతున్న హిందుత్వకి ఎవరు దేవుడు? హిందూ సమాజంలో ఏకేశ్వర ఉపాసన అనేటువంటిది లేదు. అనేక మంది దేవీ దేవతలను ఆరాధించేటువంటి స్వేచ్ఛ దొరికిపోయారా? అనేక మంది దేవీ దేవతలను ఆరాధించేటువంటి స్వేచ్ఛ, ఆరాధించినటువంటి స్వేచ్ఛ కూడా ఉన్నది. అలాగే ఇందాక అన్నట్టుగా అనేకమైనటువంటి పంథాలను, మఠాలను, లేకపోతే ఆరాధనా పద్ధతులన్నింటినీ కూడా సమూలంగా నాశనం చేసి ఏదో ఒక కొత్తనైనటువంటి పంథాలను సృష్టించాలనేటువంటిది కూడా హిందుత్వం యొక్క ఉద్దేశం కాదు. ఆ భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని కాపాడుకుంటూనే ఏ కులరహితమైనటువంటి, కుల వివక్ష లేనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకుని ఆ తర్వాత కులరహితమైనటువంటి సమాజ నిర్మాణం వైపు పయనించేటువంటి ఒకనొక సమాజాన్ని అయితే ఇప్పటిదాకా మనం ఏదైతే డిబేట్ చేసామో మీరు అదే చెప్తున్నారు. కానీ నేను అడుగుతున్నది ఒకటే, చెప్పండి. మనకి ముక్కోటి దేవతలు ఉన్నారు. సరే, ముక్కోటి పేరు నాకు తెలియకపోయినా తెలిసిన 3-4 పేర్లు చెప్తాను. రాముడు, కృష్ణుడు, చాలా మంది దేవతలు ఉన్నారు కదా, ఎవరినైనా ఉపాసించుకోవచ్చు. ఎవరినైనా ఉపాసించుకునేటప్పుడు మరి కృష్ణుడే. ఒక్క నిమిషం సార్, ప్లీజ్ 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 అలో మీ టు క్వశ్చన్ ప్లీజ్. శ్రీనివాసానంద, ఇక్కడ ఎవరినైనా ఉపాసించుకోవచ్చని మీరేమో ఒక జీవన విధానం పెడుతున్నాం అంటున్నారు. జీవన విధానం వేరు, మత ఆరాధన పద్ధతి వేరు. ఒక మాట దయచేసి. ఇక్కడేమో ఒక జీవన విధానాన్ని మేము తయారు చేస్తున్నామని చెప్తున్నారు. కృష్ణుడేమో బహుభార్యత్వం, రాముడేమో ఏకపత్ని వ్రతం. ఇంకొక మన దగ్గరే శైవులు, శ్రీ వైష్ణవులని ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉన్నారు. తిరుమల కొండ మీద ఎంత యుద్ధం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. కొంతమందికి ప్రవేశమే లేకుండా చేశారు అక్కడికి. సో ఈ పరిస్థితుల్లో ఇవి కాకుండా దేవుణ్ణి ఆధారంగా చేసుకునే వ్యవహారాలే కాకుండా వీటికి సంబంధం లేని, ఇప్పుడు సపోజ్ బ్రహ్మకుమారిస్ ఉంది, వారిదొక ఏదో జరుగుతుంటుంది బోధనలు, అక్కడ ఆత్మరూపంలో ఏదో ఒక శూన్యం లాంటి వ్యవహారం ఏదో ఉంటుంది. మా ఊరు సమ్మక్క సారక్క ఉన్నారు, ప్రకృతి దేవతలు, వినాయకుడు ఉన్నాడు, ప్రకృతి దేవుడు అనుకో, ఇట్లా రకరకాలుగా ఉన్న వ్యవహారంలో దేన్ని ఫాలో అవ్వాలి చెప్పే ఇది మీకున్నదా? ఐచ్ఛికం, ఎవరికి ఇష్టమైనటువంటి ఆరాధనా పద్ధతిని వాళ్ళు స్వీకరించారు. అప్పుడు ఆచారాలు మారిపోతాయి, మళ్ళీ ఆచారాలు మారనియండి. సేమ్. కానీ ఒకే జీవన విధానం అనేటువంటిది ఈ దేశం పట్ల, ఈ సమాజం పట్ల, ఈ ధర్మం పట్ల ఒకే విధమైనటువంటి జీవన విధానం కొనసాగాలి అనేటువంటిది సంఘటనకు, మన దేశం యొక్క రక్షణ కోసం అని చెప్పి ఉపయోగపడేటువంటి ఒక సూత్రం. అంతే తప్ప ఈ మతాలన్నింటినీ కూడా తొలగించాలి అనేటువంటిది మన యొక్క ఉద్దేశం కాదు. ఈ మతాలు లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు మీరు తీసుకురాబోతున్న దాంట్లో దేవుడు ఎవరు? ఏ కోపి బహుశ్యామః, దేవునికి రూపం లేదు అనేటటువంటిది వేదం బ్రహ్మాండంగా నిర్గుణం, నిరీశ్వరం, నిరంజనం. తాత్విక పరంగా చూసినటువంటి సందర్భంగా ఒక్కటే దైవము, ఆల్మైటీ, దివ్యశక్తి ఒక్కడే. కానీ మానవుల్లో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి దర్శనాలతోటి ఆకాశంలో కనిపించినటువంటి మేఘం నీకు ఎట్లా కనిపిస్తుంది అని ఒకరిని అడిగితే అతను ఏమంటాడంటే 2 బస్సులు ఢీకొన్నట్టు. ఎందుకు ఆయన బస్ స్టాండ్ పక్కన ఉంటాడు? 2 ఎద్దులు ఢీకొన్నట్టు. ఎందుకు ఈయన వ్యవసాయం చేస్తాడు? రైలు ఇంజన్ గుప్పు అని విడిచినట్టు. ఎందుకంటే రైలు ఇంజన్ చూస్తూ ఉంటాడు. కాబట్టి హిందూ సమాజం ఏం ఆలోచించింది అంటే, వ్యాసుల వారి దగ్గరనే ఇది వచ్చింది. వెంకటకృష్ణ గారు వ్యాసుల వారు ఏం చేశారు? ఒక్కరే విష్ణు పురాణంలోనే విష్ణువుని మూల విరాట్గా పెడతాడా? శివపురాణంలో శివుణ్ణి మూల విరాట్గా పెడతాడా? దేవి పురాణంలో శక్తిని మూల విరాట్గా పెడతాడా? ఆయన కాలంలోనే విభిన్నమైన మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి కారణంగా ఆయా వ్యక్తులు ఏది దైవం అనుకుంటున్నారో ఆ దైవాన్ని మూల విరాట్గా పెట్టి వాళ్ళ చుట్టూరా మిగతా దేవుళ్ళని అందరినీ పెట్టేశారు. కాబట్టి ఎంత ప్రజాస్వామ్య పద్ధతితోటి
వ్యవహరించినాడు కాబట్టి వేదం తర్వాత ఉపనిషత్తులు, తర్వాత పురాణాలు, తర్వాత అనేక రకాలైనటువంటి గ్రంథాలు వచ్చేసి Right. ఎక్కడైనా మీరు Right, దైవాన్ని సుభద్ర గారు. దర్శించొచ్చు. సుభద్ర గారు, మాతృ రాబోయే దేవోభవ, ఈ కొత్త పితృ విధానంలో దేవోభవ, ఆచార్య దేవోభవ, ఒక్క నిమిషం. నీ తండ్రిలో చూడు, తల్లిలో చూడు, అది ఎలా కుదురుతుంది? భగవంతుని చూడు మనం అనేటటువంటి సార్ ఇంత మీరు అన్న దాంట్లో భావనను వ్యాప్తం చేసినటువంటి భగవంతుడిని ఎలాగైనా ఆరాధించుకో, అందరిలో చూడు, తల్లిలో చూడు, తండ్రిలో చూడు, ఆ చెట్టులో చూడు, సాటి ఈ పుట్టలో మానవుల్లో కూడా చూడు. అదే సార్, ఆ చెట్టులో చూడు, ఈ పుట్టలో చూడు, ఆ బిచ్చగాళ్ళలో చూడు, ఇలా ఎలాగైతే చెప్తున్నామో ఇంకొక మాట అండి, ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి. ఈశ్వరుడు సర్వ ప్రాణుల యొక్క హృదయాల్లో ఉన్నాడు. అయిపోయింది కదండి, బాగుంది కదా, సర్వత్రా ఉన్నాడు. బాగా చెప్పారు. అయిపోయింది. ఒకవేళ అదే కనుక నిజమైతే 2021 కల్లా క్రైస్తవులు, ముస్లింలు లేని హిందువులు మాత్రమే ఉండే భారతదేశాన్ని తయారు చేస్తామనే స్టేట్మెంట్ని ఎలా చూడాలి? దేవుడు దేవాలయంలో మాత్రమే ఉంటాడు, మసీదుల్లో, చర్చిల్లో ఉండడు, అది కేవలం ప్రార్థనలకు ఉద్దేశించిన భవనాలు మాత్రమే, వాటిని కూల్చిన అభ్యంతరం లేదని స్టేట్మెంట్ని ఎలా చూడాలి? ఇప్పుడే టెక్స్ట్ కాంటెక్స్ట్ అనేటటువంటి ఒక మాట వచ్చిందండి. ఐఎస్ఐఎస్ ద్వారా ప్రపంచమంతా ఇస్లామయంగా వాటిని బలపరుస్తారు. దానికి ప్రత్యామ్నాయం కాదు కదా, ఇది కాదు. ఇస్లామిక్ స్టేట్ కి ఇది ప్రత్యామ్నాయం కాదు కదా. దానికి ప్రత్యామ్నాయం కాదు. కానప్పుడు మనం వాటిని హిందుత్వం యొక్క ఉద్దేశం కూడా అది కాదు. సార్ ప్రపంచమంతా ఇస్లాంగా మార్చేస్తాం, ప్రపంచమంతా క్రైస్తవంగా మార్చేస్తాం అన్నటువంటి సందర్భంగా హిందువులు తాను నిలబడాలి అంటే ఉన్నది తన అస్తిత్వాన్ని, తన కాపాడుకోవాలి, ఉన్నది కాపాడుకోవాలి. ఏ విధంగా రైట్, సుభద్ర గారు, ఆలోచనతో సుభద్ర గారు, అప్పుడు దేవుడే భావించాలి. ఒక్క నిమిషం. చరిత్రలో వచ్చినటువంటి కొన్ని సందర్భాలను బట్టి రైట్, వెంకటరెడ్డి. ఆ మాటలు వస్తాయి, అవి శాశ్వతం కావు, సత్యాలు కావు. వెంకటరెడ్డి గారు, రైట్. సుభద్ర గారు, అప్పుడు ఒకవేళ వీరు నిర్దేశిస్తున్న జీవన విధానం అమల్లోకి వస్తే ఆ విధానంలో దేవుడు ఎవరు? అంటే బ్రాహ్మణులు కొలిచే వెంకటేశ్వర్లు, విష్ణువు, కూర్మావతారం, ఆదినారాయణులు వీళ్ళు వస్తారు. కానీ గ్రామాల్లో ఉండే గ్రామ దేవతలు అంటే వాళ్ళు ఏం దేవతలుగా వీళ్ళలాగా అర్చక, నైవేద్యాలు, ధూపదీపాలు అవేమి ఉండవు. ఎప్పుడో వాళ్ళ మెంటల్గా డిప్రెస్ అయినప్పుడు ఒక కోడిపిల్ల కోసి ఓ కొబ్బరికాయ కొట్టి అంతే అయిపోతుంది. కానీ వీళ్ళలాగా ప్రతి గడియకు ఒక ముహూర్తము, ఒక దీపము, ఒక నైవేద్యము, ఒక అర్చన, ఒక పూజా కార్యక్రమాలు ఇవేమి రెగ్యులర్గా ఏమి ఉండవు వీళ్ళకి. ఇంకొక మీరంతా నాస్తికులు ఇప్పుడు నాస్తికుల గురించి లేక హేతువాదుల గురించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ విషయానికి వచ్చినప్పుడు ట్రాన్స్జెండర్కి థర్డ్ జెండర్ అని పెడుతున్నారు. అట్లనే మతానికి సంబంధించి రిలీజియన్ కాలం వచ్చినప్పుడు నాస్తికులు అని లేకుంటే హేతువాదులు అని ఒక కాలం కూడా పెట్టాలి. మొన్న జనాభా లెక్కల్లో ఇతరులు అని కొన్ని లక్షల మందిని పెట్టారు. ఆ ఇతరులు ఎవరు? అందరు నాస్తికులు. రిలీజియన్ అని అంటే నేను నేను ఒక హేతువాదిని, నేను ఒక హిందూకి ఎట్లా ఒప్పుకోవాలి? ఎట్లా ఒప్పుకోవాలి? హేతువాదం అనే ఒక ఎగ్జిస్టెన్స్ కూడా గౌరవించాలి రాజ్యాంగం. సుభద్ర గారు, దయచేసి మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్. ఏదైనా అప్లికేషన్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్నప్పుడు హేతువాది అనే ఒక కాలం కూడా ఉండాలి. అది ఉంటే నేను ఏ మతాన్ని కాదు అని చెప్పే అవకాశం ఉంటుంది. దాన్ని ఎవరు కాదంటే అది డెఫినెట్గా దాని మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. 100% మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ లేవనెత్తారు. ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు చెప్పండి, రాముడా, కృష్ణుడా, విష్ణువా, దుర్గమ్మ, కాళికమ్మ? సార్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చరాచర జీవరాశులు ఇంక్లూడింగ్ మానవుడితో సహా అందరూ దేవుళ్ళే దేవతలు. మరి జై శ్రీరామ్ ఎందుకండి? జై శ్రీరామ్ అనేది కొంతమంది అనుకుంటుంది, కొంతమంది జై కృష్ణ అంటారు. ఇది ఎవరైతే రాస్తున్నారో మీరే కదా సార్. జై శ్రీరామ్ వాళ్ళు, రాయిస్తున్న వాళ్ళు, పాటిస్తున్న వాళ్ళు మీరే కదండి. మీరే కదా జై శ్రీరామ్ అంటారు. రేపటి నుంచి నేను రాముడు అనాలా, కృష్ణుడు అనాలా, లేకపోతే విష్ణు అనాలా, శివుడు అనాలా? ప్రతి మనిషి దేవుడే, ప్రతి జంతువు దేవుడే. జీవన విధానంలోకి అడాప్ట్ చేసుకుని ఏ దేవుడిని పొగడాలి? ఏ దేవుడైనా పొగడండి సార్. మీ మనసులో ఏది నచ్చితే ఆ దేవుడిని పొగడం. మరి ఇంకా మీ ఆచారాలు ఎందుకు? మా ఆచారాలు వేరు, దేవుడు వేరు సార్. రెండు ఉన్నాయి. జంతువులు బలిస్తారా, బలి ఇవ్వకూడదా? రెండు ఉన్నాయి. రెండిట్లో దేన్ని పాటిస్తారు చెప్పండి? అది ఎవరి విశ్వాసం వాళ్ళ సార్. విశ్వాసం అట్లా ఉండదు, ఏకీకృతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేనంటే ఆచార వ్యవహారాలు వేరు, విశ్వాసం, నమ్మకం వేరు. నేను ఏ దేవుని నమ్మను, అయితే నేను హిందువుని కావచ్చు, కాకపోతే అది వేరే విషయం. నేను ఏ దేవుని నమ్మనంత మాత్రం నేను భారతీయుని కాకుండా పోను. అని మేడం ముందు రేజ్ చేసినటువంటి విషయం, అది హేతువాదిని అయితే కూడా కాకుండా పోను.
కానీ నేను ఏంటంటే మీరు చెట్టును పూజించండి, గుట్టను పూజించండి, రాయిని పూజించండి, పూజించకపోండి. రాబోయే నూతన హిందూ విధానంలో ఆసిఫుద్దీన్ గారు రాబోయే నూతన హిందూ విధానంలో ఒక క్రీస్, ఒక అల్లా లాగా ఎవరుంటారు? ఆ పాయింట్కి ఆన్సర్ ఇచ్చే ముందు ఇంకొక చిన్న పాయింట్ చెప్తానండి. చెప్పండి. అక్కడెక్కడో ఇరాక్లో పుట్టిన ఒక 1000-2000 మంది సైన్యము వాళ్ళ మనసుకు తోచింది ఏదో చెప్పారు కాబట్టి అందువల్ల నేను కూడా వాళ్ళలాగానే అసంగతంగా ప్రవర్తిస్తానని చెప్పడము చాలా దురదృష్టకరం అండి. ఒక సిద్ధాంతము, ఒక విధానం ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడడం చాలా దురదృష్టకరం అండి. అయితే సెకండ్ పాయింట్ ఏంటంటే, వాస్తవంగా విశ్వానికి అంతటికీ దైవము సృష్టికర్త ఒక్కడే. వారిని మనము అరబీ భాషలో, ఆయన్ని మనం అరబీ భాషలో అల్లా అని పిలుస్తాము. హెబ్రూ భాషలో క్రైస్తవులు జెహోవా అని పిలుస్తారు. ఆయన్ని మనం సంస్కృతంలో పరబ్రహ్మం అని పిలుస్తాము. మనము ఈ ఏకైక దైవం వైపుకి కనుక ఇప్పటికీ ముందడుగు వేయగలిగితే, ఆయనకి రూపం ఆపాదించకుండా, అయితే మన చరిత్ర పురుషులు ఉన్నారండి. మన చరిత్ర పురుషుల్లో ఎంతోమంది మహనీయులు ఉన్నారు, ఎన్నో గొప్ప పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మహనీయులుగా, చరిత్ర పురుషులుగా గౌరవించడం వేరు, వాళ్ళని దేవుళ్ళుగా ఊహించుకోవడం వేరు. కాబట్టి ఈ గ్యాప్ని కనుక మనము తగ్గిస్తే అప్పుడు కేవలం హిందూ సోదరుల ఏకీకరణ మాత్రమే కాకుండా అసలు అన్ని సమాజాలు దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుందండి. రైట్. రవి గారు, ఫైనల్గా మిమ్మల్ని చెప్పమంటే ఏం చెప్తారు? మీరు నాస్తికులు అనేది పక్కన పెట్టండి, మీరు అందరు నాస్తికులు కాబట్టి కాసేపు దాని నాస్తికతని ఇచ్చేద్దాం. ఒకవేళ వీళ్ళు తీసుకొచ్చే దాంట్లో నేను మళ్ళీ చెప్తున్నా, 3 దేవతలు ఆలంబనగా విరాజిల్లుతున్న ఈ హైందవానికి రాబోయే ఈ కొత్త జీవన విధానంలో దేవుడు ఎవరు? ఇప్పుడు నాస్తిక పదాలు మనము ఊరికే వాడుతుంటాం, కానీ నిజానికి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులందరూ నాస్తికులు అయి ఉండాలని అదేమి ఉండదు వాస్తవానికి. అన్ని బెంగాల్లో, కేరళలో కేవలం నాస్తికులే ఓట్లు వేసే పరిస్థితి కాదు. నేను అనుకోవటం అసలు దీనికి పరిష్కారమే దొరకదు. 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమున అన్నాడు జాషువా. ప్రతిమల పెళ్లి చేయుటకు 100,000 ఇంతురు కానీ దీనులు అభాగ్యులు, అది దుర్మతి, వాళ్ళని పట్టించుకోరన్నాడు. నేను అనేది వివేకానందుడు ఉన్నాడు, వాళ్ళని ఎవరు కాదని కాదు, మానవ సేవే మాధవ సేవ అన్నాడు. సో మానవుడి మీద కేంద్రీకరించాలి. లౌకిక విధానం అంటే అర్థం ఏంటంటే పరలోకం గురించిన ఆలోచన కాదు, ఈ లోకానికి సంబంధించిన లౌకిక వ్యవహారాలకు మీరు పరిమితం కండి. సెక్యులర్ దాని అర్థం అది. కాబట్టి మీరు ఎప్పుడైతే లౌకిక విధానం అన్నారో, రాజ్యంతో సంబంధం ఉన్న, రాజకీయాలతో సంబంధం ఉన్న ఏ పార్టీ కానీ, సంస్థ కానీ, వ్యవస్థ కానీ మత వ్యవహారాల్లో తలదూర్చకూడదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అందుకనే ఏ దేవతను కొలుస్తారంటే 33 కోట్ల దేవతల్లో వీళ్ళు ఏ దేవతనైనా వీళ్ళు కొలుచుకోవచ్చు. అందరూ దేవతలే కదా వాస్తవానికి. అందుకనే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఒక్క చిన్న తేడా ఉంది. హిందూ మతం అనేది మిగతా మతాల్లాగా ఏకశిలా సదృశ్యమైనది కాదు, అనేక రకాలు. ఎందుకంటే అసలు హిందూ కొంచెం సమస్య వస్తుంది ఇక్కడ. వేదాలు వినకూడదు, వినండి సార్ ప్లీజ్. వేదాలు వినకూడదు, కింది కులాలు విననప్పుడు ఏం చేయాలంటే, మీకోసం మేము పురాణాలు రాసాం, పురాణాలను మీరు వినండి, విని వాటిని అనుసరించండి అన్నారు. ఆ పురాణాలేమో కుల ధర్మాన్ని, రకరకాల ధర్మాలను ఇవన్నీ కూడా చెప్పాయి. వీటి అన్నింటిలో రకరకాలైనటువంటి దేవుళ్ళు రాబోతున్న విధానాల మీద ఏంటి అనే చర్చను చూసి ప్రజలు ఎలా స్పందిస్తున్నారో వాట్సాప్ రియాక్షన్స్ లో ఒకసారి చూద్దాం. భారతదేశంలో హిందూ మతానికి సంబంధించి కొత్త గ్రంథాన్ని తీసుకువచ్చే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారు నా హిందూ సోదరుల మనోభావాలను వారే దెబ్బతీసిన వారు అవుతారు. ఎందుకని అంటే, ఏదైతే గ్రంథాలు హిందూ మతంలో ఉన్నాయో అవి సంపూర్ణం కాదు అని వారు విమర్శించిన వారు అవుతారు. ఈ భారతదేశం యొక్క గొప్పతనం మన సంస్కృతి సార్. దాన్ని విడదీసే చర్య దయచేసి చేయమాకండి. జై హింద్. భగవద్గీత అనేది సకల జనులకు సంబంధించింది. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ కానీ ఆర్ఎస్ఎస్ వారు నిర్వహించదలపెట్టిన గ్రంథము, అది అందరి హిందువులకు వర్తిస్తుంది. హిందువులకు ఒక గ్రంథం ఉండాలనేదే మా కోరిక. ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నాన్ని నిజంగా ఏ విధంగా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అరే, ఒక పక్కన మత మార్పిళ్ల పేరుతో లక్షల మంది ప్రతి ఏటా హిందూ మతాన్ని మరి పరమతాల వెనకాల పరిగెత్తుతుంటే ఎలా వాళ్ళని కాపాడుకోవాలన్న విషయం మానేసి, మన మతాన్ని ఎలా వృద్ధి చేయించుకోవాలన్న విషయం మానేసి, ఏదో భగవద్గీతను మేము మార్చేస్తాం, కొత్త గ్రంథాలను రచిస్తాం అనేది చాలా హాస్యాస్పదం. ఇప్పటి వరకు కూడా భగవద్గీతను మించిన గ్రంథం హైందవ మతానికే కాదు, ప్రపంచంలోని ఏ మతానికైనా సరే భగవద్గీత ప్రాణాధారం. అంతకు మించిన గ్రంథాన్ని రచిస్తాను అనటం కూడా హాస్యాస్పదం.
బైబిల్ ఏమో క్రైస్తవులకు ఉంది, ఇస్లాం వాళ్ళకేమో ఖురాన్ ఉంది, హిందువులకి ఏ గ్రంథం లేదు, కాబట్టి ఒక నిబంధన గ్రంథం తయారు చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఒక వర్గం ఆలోచిస్తున్నట్టుగా మీరు చెప్తున్నారు. కానీ ఇది ఎంతమాత్రం అభిలషణీయం కాదు. ఇప్పటికే కుల వ్యవస్థ ఇటువంటి వాటితోటి హిందూ మతం ఎంతో సంక్లిష్టం అయిపోయింది. అయినప్పటికీ కూడా ఒక సాధారణ హిందువు ఇటువంటి భావన జోలికి పోవట్లేదు. ఇన్ని భేదాభిప్రాయాలున్నా ఇంత ఉన్నప్పుడు కూడా అతని దారి మాత్రం తనకి ఏదైతే పూర్వీకులు చెప్పారో ఆ పద్ధతుల్లోనే పెడుతున్నారు. అయినా కొంతమంది కావాలని చెప్పేసి విచ్ఛిన్నం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇంకా దీన్ని మరింత సంక్లిష్టం చేసి ఒక నిబంధన గ్రంథం రూపొందించి మళ్ళీ ఫత్వాలు జారీ చేసి ఇలా చేయటం ఈ ఆధునిక కాలంలో అవసరం అంటారా? కాబట్టి ఇటువంటి ఆలోచనకి స్వస్తి చెప్పాలని నా అభిప్రాయం. ప్రపంచంలో సమస్త మానవాళికి ఏకైక గ్రంథం వేదం. వేదోకిలో ధర్మమూలం. అట్టి వేదానికి ఆధారంగానే హిందూ మతంలోని వివిధ రకాల పురాణాలు, శాస్త్రాలు, ఉపవేదాలు, వేదాంగాలు ఏర్పడ్డాయి. దానిని మించిన గ్రంథం మరొకటి లేదు. దానిని ప్రపంచ మానవులందరూ వినియోగించి మానవత్వాన్ని సాధించవచ్చు. ఇదే ధర్మ సూక్ష్మం, ఇదే పరమాత్మ సాక్షాత్కారానికి మార్గం. అసలు మతం అనేది మనిషి యొక్క ప్రవర్తనని ఎలా మారుస్తుంది? మన ఆలోచనలు, మన ఊహలు, మన మనసులో ఉండేటువంటి ఆలోచన ప్రకారం మనం చేస్తూ ఉంటాం. ఆ ఆలోచన విధానాన్ని మతం ఎలా మారుస్తుంది అంటే, మనం ఆలోచించేటప్పుడు మనం ఎలా మార్చుకుంటాం? మతం దేవుడికి లేదా మతాన్ని నమ్మటం వల్ల, దేవుని ప్రార్థించడం వల్ల మనిషి తనంతట తాను ఎట్లా మారతాడు? మనిషి తన ఆలోచన ఏంటో తెలుసుకుని ఆలోచనని తను మార్చుకునే విధానం ఏంటి అని తెలిసిన మనిషే మార్చుకోగలడు. కానీ ఏ మతమైనా ఎట్లా మారుస్తుంది? బైబిల్, భగవద్గీత, ఖురాన్ ఇవి కేవలం మత సాంప్రదాయాలకు, మతాచారాలకు, మతాధిపతులకు మాత్రమే అవసరం, దేశానికి కాదు. నాకు తెలిసి దేశంలో పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం. వివిధ మనుషులు, మనస్తత్వాలు ఉన్న ఈ ప్రపంచంలో వివిధ మతాలు, మత గ్రంథాలు ఉండడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు, తప్పు కూడా లేదు. పొరుగువారిని ప్రేమించమని బైబిల్ చెప్తుంది. మానవాళిని, ముఖ్యంగా భేదాభిక్కిని ఆదరించమని ఖురాన్ చెప్తుంది. తోటివాడి పట్ల ఆదరణ చూపి పరమత సహనం అవసరమని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఏ మత గ్రంథమైనా ఆ మత విశ్వాసులను మంచి మార్గాన్నే చూపిస్తున్నాయి, చెడును ఖండిస్తున్నాయి, మంచిని ఆదరిస్తున్నాయి, చెడ్డ మార్గాన్ని అనుసరిస్తే కలిగే పరిణామాల్ని తెలియజేస్తున్నాయి. బైబిల్లో సైతాను దేవుడు ఉంటే ఖురాన్లో సైతాను అల్లా ఉన్నాడు. అలాగే ఉపనిషత్తుల్లో దేవుళ్ళు, రాక్షసులు ఉన్నారు. కాబట్టి మానవాళిని మంచి మార్గాన్ని చూపే మత గ్రంథాలు చాలా అవసరమే. రైట్, అది ప్రజాభిప్రాయం. మెజారిటీ అభిప్రాయం ఉన్న గ్రంథాలు సరిపోవా మనం జీవించడానికి అంటుంటే, కొంతమంది మాత్రం మరొక గ్రంథం అవసరం ఒక జీవన విధానాన్ని నేర్పడానికి మానవాళికి అనేది కొంతమంది అభిప్రాయంగా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ చర్చలో పాల్గొన్న అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది ఇవాల్టి లెఫ్ట్ అండ్ రైట్. గుడ్ నైట్.